సమాధానుడై తన ప్రియులను కలిసినప్పుడు మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. మన జీవితాల్లో కరువైంది అదొక్కటే, శాంతి. అందుకే షలోమ్, మీ అందరికీ శాంతి కలుగునుగాక. అంటే శాంతికి రాజకుమార్ ఎవరు? యేసయ్య శాంతికి రాజకుమారుడు. నేను కొంచెం హిందీలో వాడుతున్న ఆ పదము తెలుగులో ఎలా అంటారు? శాంతికి రాజకుమార్ తెలుగులో ఎలా అంటారు? ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇన్ తెలుగు సమాధానకర్త. హిందీలో శాంతిక రాజకుమార్. అది ఇంకా చాలా హృదయంలో వెళ్ళిపోతుంది. సమాధానకర్త, శాంతి కలిగించును గాక. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. నేనేమవుతున్నా అంటే ఇప్పుడు ఎక్కువ దేవుని యొక్క అభిషేకాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. అక్కడ కుర్చీలో కూర్చున్నప్పుడు అభిషేకము ఎక్కువ దిగుతూ ఉంది. మీరు ఎలా కూర్చున్న వాళ్ళు అలా కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తండి. అయ్యా, నీ సన్నిధి, నీ మందసం నీ బిడ్డలపైకి ఇప్పుడే దిగి వచ్చును కాక. హోలీ స్పిరిట్, గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. తండ్రి, నింపండి ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా. అయ్యా తండ్రి, నింపండి సయ్యా. హోలీ స్పిరిట్. మీరు అలాగే కళ్ళు మూసుకోండి. మీ స్థానంలో నిలబడడానికి ప్రయత్నించండి. నిలబడుతుండగా భయంకరంగా ఆత్మ యొక్క సామర్థ్యం మీ పైకి దిగుతుంది. జీసస్. మోకాళ్ళ పైన కానీ లేదా నిల్చోయినా కానీ. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సబాసి హరావాలా షబా. పొందుకున్నలకు పొందుకున్నంతగా, ఆశించిన వారికి పొందుకున్నంతగా కృప. సమరియరవల శంబరియరవ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా. పరిశుద్ధాత్మని అగ్ని నీ పైకి దిగుతుంది. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు ఇటు అటు చూడొద్దు. కళ్ళు మూసుకొని, నువ్వు కొత్త వాళ్ళవైనా సరే, నువ్వు పాత వ్యక్తి అయినా సరే, యవనస్తులారా, ఇదిగో దేవుని అగ్ని ఆత్మతో నిండిపో.
పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తుండగా, నీ మధ్యలో సంచరిస్తుండగా, దేవుని బిడ్డ ఇటు అటు చూడకు, ఇతరులకు భారంగా నీవే భారంగా ఉండకు. కళ్ళు మూసుకో. కళ్ళు తెరిస్తే మనుషులు కనిపిస్తారు. కళ్ళు మూసుకొని నీ మనోనేత్రములతో ఆయన వైపు చూడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను వచ్చి చేతులు వేయక ముందే, పరిశుద్ధాత్ముని అదృశ్యమైన చెయ్యి నీపైకి బలంగా వస్తుంది. హోలీ హోలీ హోలీ. ప్రతి ఒక్కరు సేవకులైన మోకాళ్ళ పైన కానీ నిల్చొని కానీ ఎవరిని చూడకుండా మీరు సేవకులైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, పిల్లలైనా, నేను ఇక్కడికి రాలే, నాకంటే ముందు తండ్రి అయిన దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మనే హృదయ వేదన షహరియరబరసే హోలీ హల్లెలూయా. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఇప్పుడే నేను మార్చాలని ఆశపడుతున్నాడు ఆయన. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన దానివై వాడవై ఉన్నావా? ఇప్పుడే అడుగు, అయ్యా ఈ వాతను తీసే. వాత వేయబడిన వాడవైతే, వాత వేయబడిన దానివైతే నిత్య నరకాగ్నిలో కాలిపోతావు. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి నీవు అనుభవించకపోయినట్లయితే వేడుకో ఆయన్ని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీసస్ 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 హల్లెలూయా హల్లెలూయా. రబ శందరబ. నేను కాదు ప్రభువా, నేను కాదు తండ్రి, నీవే. నీ బిడ్డలని ఈరోజు ఆయన ముట్టండి. నీ బిడ్డలతో ఈరోజు మాట్లాడండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుడా, నీకు దేవుని యొక్క అభిషేకం అవసరము. నీకు దేవుని వాక్యం అవసరము. దేవుని వాక్యము ద్వారానే నీ జీవితము వెలిగించబడుతుంది. నువ్వు మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నావా? భయంకరమైన పరిస్థితులలో అడుగంటిపోతున్నావా? నన్ను బాగుపరిచే నాథుడే లేడే, నేను రహస్యంగా నశించిపోతున్నాను ప్రభువా, నీ సన్నిధికి వచ్చినా కూడా లాభం లేకుండా పోతుందయ్యా, నా జీవితం నాశనమవుతుందని ఒకవేళ నీవైతే కృంగిపోతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఆ రోజు నీ జీవితంలో గుర్తుండిపోయే రోజు. హల్లెలూయా. ఓ రబా షందరబ. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మని అగ్ని బలంగా దిగుతుండగా, హల్లెలూయా హల్లెలూయా, ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మని యొక్క భారభరితమైన హస్తము ప్రతి ఒక్కరి పైన దిగుతుండగా పొందుకో కృప వెంబడి కృపను కుమ్మరిస్తాను చెలవిచ్చాడు ఆయన. అయ్యా కృతజ్ఞతలు స్వామి. హల్లెలూయా. రబా షందరబ. బలము చేత శక్తి చేత కాదు, కానీ నీ ఆత్మ చేతనే ఈ కార్యాన్ని నెరవేర్చు అయ్యా. అయోగ్యుడను, ఏ యోగ్యతకు పాత్రుడను కానీ నీ చేతి పనిముట్టునయ్యా,
మీ బిడ్డలతో నీ దయా రసాన్ని ఈ పాత్రలో పోసి వారి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చండి, వారి ఆత్మలను నీలో వెలిగించండి అయ్యా. ఇదిగో ఈ దీన ప్రార్థన నీ చేతుల్లో సమర్పిస్తూ యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. కూర్చోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా రవ శందరవ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిలోకి రావడం మనపైన ఆయన చూపించుకున్న అగాపే ప్రేమ, ఆ ప్రేమే నిన్ను నన్ను ఈరోజు ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చేలాగున ఆశీర్వదించింది. నా మాటలు వినపడుతున్నాయా? బేస్ ఇంకొంచెం తగ్గించు, నాది బేస్ వాయిస్ కొంచెం తగ్గించు. థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని అందరినీ చేతిలో జోడించి మరీ మరీ బ్రతిమాలుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఏంటో తెలుసా? మీరు బహు జాగ్రత్తగా ఆలోచించడానికి సహాయం చేయండి నాకు. ఒకవేళ ఒక్కరు కానీ మీరు బహు జాగ్రత్తగా ఆలకించలేదంటే నన్ను క్షమించాలి. మైకు పాస్టర్ గారి చేతుల్లో పెట్టి నేను కూర్చుంటాను. ఎందుకంటే నేను వ్యర్థంగా ప్రయాసపడాలని ఎప్పుడు ఆశపడను. ఇక్కడ ప్రతి ఒక్కరూ గొర్రెల వలె వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. దానికి ఆపోజిట్లో ఉన్న జీవుల్లాగా అటు ఇటు మనస్సులో అటు ఇటు వెళ్ళకుండా దానిని యేసయ్య వైపే, నీ గురిని యేసయ్య వైపే మలుపుకో. మీరు బహు జాగ్రత్తగా వింటే నేను తెలుగులో వాక్యాన్ని బోధించడానికి నాకు ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే తెలుగులో నాకు వాక్యాన్ని తక్కువ చెప్తాను కాబట్టి ఇబ్బంది పడతాను. హిందీలో అయితే కానీ మీకు ఇబ్బంది అవుతుంది. నిజంగా దేవుని మహా కృపా ప్రణాళిక ఈరోజు మనందరినీ ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. ఎంతమంది ఆయన సన్నిధిని ఆల్రెడీ పొందేసుకున్నారు? ఎంతమంది యవనస్తులారా? దేవుని సన్నిధి ఒకరి ముఖాలు ఒకరు చూడకండి, ఒకరి ముఖాలు ఒకరు చూడకండి. బహుసూటిగా చూడండి, బహు స్పష్టంగా వినండి. ఎందుకంటే ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడతాడో లేదో కానీ నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడతాడు. నీతో మాట్లాడతాడా? ఎంతమందితో మాట్లాడతాడు? కొందరి చేతులు ఎత్తలేదే. ఎంతమందితో మాట్లాడతాడు? ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుటకు వినబుద్ధి కలిగిన చెవి ఏదైతుందో అది దేవుని మహా కనికరము, మహాకృప. ఒక్క మాట చెప్పి నేను పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్తాను. యెషయా గ్రంథము, అందరూ తీయండి. యెషయా గ్రంథము, ఆ మాట మీకు అందరికి తెలుసుంటుంది అనుకుంటాను. ఎన్నో అధ్యాయము? పాస్టర్స్ చెప్పకూడదు. యెషయా గ్రంథము అమ్మా ఎన్నో అధ్యాయము? 54వ వచనము. 50వ అధ్యాయం 4వ వచనము. మీ బైబిల్లో చూడండి, నేను చదువుతాను. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. హలో, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. నా వైపు చూడండి. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము కలుగునట్లు. అలసిపోయిన వారిని మాటల చేత, దైవవాక్కుల చేత, మంచి మాటల చేత
ఊరడించుటకు, మరి జీవింప చేయుటకు, మరలా ఏ ఆశ లేని జీవితంలో మరలా ఒక ఆశ చిగురింప చేయుటకు, అలాంటి జ్ఞానాన్ని పొందుకొనుటకంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిన వాణిని ఊరడించే జ్ఞానము ఏ యూనివర్సిటీలలోనో, ఏ బైబిల్ కాలేజీలలోనో, ఏ సెమినార్లలోనో, లేకపోతే నాకు తెలిసి దొరకదు. కానీ ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర కూర్చున్నప్పుడే దొరుకుతుంది. హల్లెలూయా. మీ మధ్యలోకి వచ్చే ముందు ప్రియమైన దేవుని బిడ్డలు నన్ను పిలిచేటప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే మాట, అందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు ఇంకా సిద్ధమై రండి. నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా ఏమంటావు? ఏమన్నాడు తెలుసా? వాళ్ళతో నేను మాట్లాడతానన్నాడు. మీతో ఆయన మాట్లాడతాడంట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేయుచున్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేయుచున్నాడు. దేవుడు ఏం దయచేయుచున్నాడంట? నోరు దయచేయుచున్నాడు. ఎవరికి? శిష్యునికి. శిష్యులు ఎవరు? వినేవారిని శిష్యులు అంటారా? వినని వారిని శిష్యులు అంటారా? అమ్మా, మనం వినకపోతే దయచేస్తాడా? దయచేయడా? దయచేస్తాడా? చేయడా? దయచేయడు. మళ్ళీ ఆ దయ ఏది? వినుటకు మనస్సును దయచేస్తున్నాడు. అంటే ఎవరికి దయచేస్తాడు? వినేవారికే. అదేంది బ్రదరు, ఆల్రెడీ వింటున్నాం కదా, మనసు ఎందుకు ఇంకా దయచేయబడాలి అని కూడా అనొచ్చు. ఆయన దయచేయకపోతే ఎలా వింటాం? ఆయన దయచేస్తేనే వింటాం, కానీ ఆయన వింటేనే దయచేస్తాడు. రెండు ఒకటి కోరిలేటెడ్ అయి ఉన్నాయి. ఒకటి ఇంకొకటి కోరిలేటెడ్ అయి ఉన్నాయి. నువ్వు వింటేనే ఆయన దయచేస్తాడు, ఆయన దయచేస్తేనే నువ్వు వింటావు. అదేంటి? అర్థమవుతుందా మీకు? నువ్వు వింటేనే దయచేస్తాడు, ఆయన దయచేస్తేనే నువ్వు వింటావు. అమ్మ పిల్లల నోట్లో మెతుకులు అన్నం పెడితేనే తింటారు, వాళ్ళు తింటేనే పెడతారు, పెడితేనే తింటారు, తింటేనే. మీకు అర్థమవుతుందా ఈ మాటలు? దీంట్లో ఎంత ఆప్యాయత, ఎంత మధురము, ఎంత నిగుడమైన ప్రేమ దాగి ఉందో చూడండి. జాగ్రత్త వినాలి. ఒక చేతు పర్మిషన్ లేకుండా ఇంకో చేతి వెళ్ళి ఆ చేతును కొడితే చప్పట్లు బయటికి వస్తాయా? ఒకదానికి ఇంకొక చెయ్యి సపోర్ట్ చేయాలా కాదా? ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తేనే దాంట్లో నుంచి ఏమొస్తాయి? చప్పట్లు బయటికి వస్తాయి. నువ్వు వినే మనస్తత్వం, వినాలన్న ఆశ నీకుంటే ఆయన వినుటకు బుద్ధి కలిగిస్తాడంట, వినుటకు మనసు కలిగిస్తాడు. ఆయన మనసు కలిగిస్తేనే నువ్వు వింటావు. బా, కృపా సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని ఉన్నాయని కీర్తనల గ్రంథం సెలవిస్తుంది. కృప ఇంకా సత్యము ఒకటే ముద్దు పెట్టలేదు ఇంకో దానికి, కానీ ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నాయంట. ఇవి రెండు కో రిలేటెడ్ అయి ఉన్నాయి. ఏ ఒకటి లేకపోయినా ఇంకొకటి పని చేయదు. అర్థమవుతుందా? ఒక కాళ్ళు ముందుకెళ్తే ఇంకో కాళ్ళు నేను రాను, నా చేత కాదంటే ఆ కాళ్ళు ముందుకెళ్ళిన కాళ్ళు ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్ళలేదు. నీకు అర్థమవుతుందా? నీ ఎడమ కాలు ముందుకెళ్ళిందంటే ఆ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నీ కుడికాలు వెళ్ళాలి. నీ కుడికాలు ముందుకెళ్తే నీ ఎడమ కాలు ముందుకెళ్ళాలి. ఒకదానికి ఇంకొకటి ముందుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు దేవుని యొక్క ప్రేమ ముందుకు తీసుకెళ్ళాలని నన్ను ఆశపడుతుంది. అయితే దేవుని ప్రేమను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నావా లేదా? నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను స్వర్గాన్ని తీసుకుపోవాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో పాటు స్వర్గం వెళ్ళటానికి ఆశిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఒకసారి మీకోసం హిందీ భాషలో నుంచి తర్జుమా చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే హిందీ భాషలో బహుస్పష్టంగా చాలా బాగుంటుంది ఈ మాట. హిందీ భాషలో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉందా హిందీ బైబిల్? ఎవరు ఏమన్నారు? యెషయా గ్రంథము
అధ్యాయము 4వ వాక్యం. కరెక్టేనా? హిందీలో చాలా బాగుంటుంది. प्रभु यहोवा ने मुझे सीखने वालों की जीभ दी है कि मैं थके हुओं को अपने वचन के द्वारा संभालना जानूं. मेरा बोर के वे नित्य मुझे जगाता है और मेरा कान खोलता है कि मैं शिष्य के समान सुनूं. आमीन, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిందీలో ఎలా రాసి ఉంటుందంటే, ఈ తెలుగులో అయితేనేమో ఈ మాట తగిన నోరు, శిష్యునికి తగిన నోరు అని ఉంటుంది. అయితే హిందీలో శిష్యునికి తగిన మనస్సు అని ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా మీరు చాలా విషయాలు పొందుకోబోతున్నారు. దేవుని కృపలో సమయం కొంచెం లేట్గా వెళ్తే నిజంగా మీరు ఈరోజు ధన్యులే. ఆ రోజు యెహోషువ ధన్యుడైన విధంగా మీరు మీ ఆ యుద్ధంలో, మీరు చేస్తున్న ఆధ్యాత్మికమైన యుద్ధంలో మీరందరూ ఏమవుతారు? విజయాన్ని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నిజంగా ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు మీతో. సమయము బహు స్పీడ్గా వెళ్తుంది. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తీసుకొచ్చాడు. మీకు మాట చెప్తాను, నేను పరిచయం చేసుకోవడానికి, లేకపోతే సాక్ష్యం చెప్పుకోవడానికి, లేకపోతే ఇంకొని చెప్పడానికి అస్సలు సమయం కుదరట్లేదు. అయితే గత కాలము దేవుడు నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు చెప్పిన మాటలు, ప్రవచనాలు ఒకవేళ నిజంగా నెరవేరినట్లయితే ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఈరోజు చెప్పబోయే ప్రవచనాలకు మించిన దైవ వాక్యము 100% నెరవేరబోతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రవచనాల కంటే మించినది దైవ వాక్యము సజీవమైనది. అర్థమవుతుందా? ఏంటి సజీవమైనది? దైవ వాక్యము సజీవమైనది. ఎందుకంటే వాక్యమే, గట్టిగా చెప్పండి, దేవుడై ఉన్నాడు. అందుకే ఆ వాక్యములో నుంచి వస్తున్న ప్రతి మాట ఏదైతుందో అది ఈరోజు ప్రవచనమే. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వసించి నువ్వు రిసీవ్ చేసుకున్నట్టయితే ఒక్క రోజు చాలు. మన జీవితంలో ప్రతిరోజు అలాగే ఉండకూడదు. దైవ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధి మనతో ఉంటుంది అనుకోవడం అది మహా తప్పు, మూర్ఖత్వము. కానీ దేవుని సన్నిధి ప్రతి క్షణము మన వెంటే ఉండాలని ఆశిస్తుంది. ఎందుకో తెలుసా? దైవ సన్నిధి అంటే ఆయన వాగ్దానం చేశాడు, నీకు తెలుసు, యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉన్నాను. కానీ నా ప్రశ్న ఏమంటే, నువ్వు దేవునితో ఉన్నావా? ఒకవేళ మీకు నిద్ర వస్తున్నట్లయితే నిల్చోండి, మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. రండి. ఇక్కడికి కొత్తగా వచ్చారు ఎవరైనా? ఈరోజే అలాంటి వాళ్ళు లేరు కదా? ఓకే. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం తీయండి. లూకా రాసిన, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు, చదవండమ్మా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఎవరొచ్చారు? యేసయ్య వచ్చాడంట. నశించిన దానిని, ఇక్కడ నశించిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారా? నేను ఇక్కడ ఇంకొకటి లోతైన ఈ మాటలో ఉన్న మర్మాన్ని నేను లోతుగా ధ్యానించాను. యేసయ్యను ఏమడిగానంటే, ప్రభువా, నశించిన దానిని ఎందుకు రక్షించాలనుకున్నావు? నశించిన దాని పట్ల నీకు అంత ప్రేమ ఏంటి?
నశించిన దానిని రక్షించడానికి ప్రాణమే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నశించిన దానిని ఎందుకు రక్షించాలి? ఆ నశించిన దానితో నీకేం పని? కావాలంటే నీవు మరికొత్త చేయొచ్చు కదా. హలో, అర్థమవుతుందా? కావాలంటే మరికొత్త చేయొచ్చు కదా. కొందరు ఉంటారు, ఎక్కువ డబ్బులు ఉంటాయి చేతిలో, ఏం చేస్తారంటే ఏదో ఫోన్ ఏదో కొంటే అది పగిలిపోయింది ఏదో అయిందంటే దాన్ని పడేసి ఇంకొత్తదే తీసుకుంటారు, కానీ దాన్ని మళ్ళీ బాగు చేయరు. అయితే దేవుడు ఆదామును సృష్టించిన దేవుడు, ఆదాము నశించాడు కాబట్టి ఆదామును తీసి పడేసి ఇంకొత్త ఆదామును సృష్టించడానికి శక్తిమంతుడా కాదా? అవునా? అయితే దానినే ఎందుకు రక్షించడానికి వచ్చాడు దేవుడు? హలో, మీరు వింటున్నారా? రండి, 15వ అధ్యాయము 8వ వాక్యం దీంట్లోనే చూద్దాం. 15వ అధ్యాయము 8వ వాక్యం నేను చదువుతా, మీరు చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. 9, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణ్యం దొరికినదని వారితో చెప్పును గదా. ఆమేన్. హలో, నా వైపు ఉన్నారా? అందరూ చెప్తారా హల్లెలూయా? మీరు మధ్య మధ్యలో మీ లోపల ఉన్న ఆ ఎక్స్ప్రెషన్స్ బయటికి తీసుకొని రండి. దావీదు వల్లే గంతులేయడానికి ప్రయత్నం చేయండి. దావీదు భార్య అయ్యో ఇలా చేశాడే అన్న పర్వాలేదు, మిమ్మల్ని ఎవరైనా అలా అంటే పర్వాలేదు, కానీ నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. దావీదు అది చేశాడు కానీ భార్య తిట్టింది, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. ఎవరంట? దావీదు నా హృదయానుసారుడు. ఈరోజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? నేను చెప్పే మాటలు మీరు ట్రాక్లోకి రాలేకపోతున్నారు, వస్తారు, ఇంకొంచెంలో వస్తారు, మీరు ఇంకొంచెంలో వస్తారు. అయితే ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, 10 వెండి నాణ్యాలు ఒక స్త్రీ దగ్గర ఉన్నాయి, ఒకటి పోయింది. పోగొట్టుకుంటే ఆమె ఏం చేసిందంట? దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికిందంట. అది దొరికిన వెంబడే తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. ఆమేన్. ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే, ఈ స్త్రీకి ఎవరున్నారు? చెలికత్తెలు ఉన్నారు. అంటే ఈ స్త్రీ మామూలు స్త్రీ కాదు. బహు జాగ్రత్త వినండి, మామూలు స్త్రీ కాదు. స్త్రీ చెలికత్తెలు ఉన్నారు అంటే ఈ స్త్రీ ఒక రాజవంశంలో పుట్టిన స్త్రీ. అయితే ఆమె దగ్గర ఏమున్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10. ఆ స్త్రీ దగ్గర కేవలం 10 నాణ్యాలు మాత్రం ఉంటావంటారా? ఇంకా ఎక్కువనే ఉంటాయంటారా? ఎందుకంటే ఆమె చెలికత్తెలు ఉన్నారు అంటే పెద్ద హోదాలో ఉంది, ఒక రాజకుమార్తె లేదా ఆ రాజ్యాన్ని పరిపాలించే వంశంలో లేదా ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయి. ఇంకనూ నాణ్యాలు ఉన్నాయి. అయితే 10 నాణ్యాల గురించే రాశారు. 10 నాణ్యాలలో ఒక్క నాణ్యం పోయిందంటబ్బా. ఒక్క నాణ్యం పోతే దానిని వెతకడానికి లైట్ వేసి దానిని వెతుకుతా ఉంది. బాబు మళ్ళీ డిస్టర్బ్ చేయద్దు. దాన్ని వెతకడానికి హలో లైట్ వేసింది, దీపం వెలిగించింది, వెతుకుతా ఉంది. చెల్లి కత్తెలు, స్నేహితులు వీళ్ళందరినీ అది పోయినప్పుడు పిలవలేదు, కానీ అది దొరకగా చెల్లి కత్తెలతోనూ పొరుగు వారిని కూడా పిలిచి నాతో సంతోషించుడి, నేను పోగొట్టుకున్న దాన్ని ఏం చేశాను? దొరికిన దాన్ని వారితో చెప్పును కదా. ఇక్కడ వండర్ థింగ్ ఏంటంటే, చెల్లికత్తెలు ఏం చేయడానికయ్యా? సహాయం చేయడానికి, పనులు చేసి పెట్టడానికి, పోయిన దాన్ని తెచ్చేయడానికి చెల్లికత్తెలు. అర్థమవుతుందా మీకు? అంతేనా కదా? కానీ ఇక్కడ చెల్లికత్తెలతో కూడా చెప్పలేదు. 10 నాణ్యాల్లో ఒకటి పోయింది, వెతుకుదాం పదని చెప్పిందా? లేదు. పొరుగు వారికి చెప్పిందా? లేదు. తనంతకు తానే దీపం వెలిగించి వెతికి ఏం చేసిందంటే, అది దొరికిన వెంటనే చెల్లికత్తెలకు
స్నేహితులకు అందరికీ కబురు పంపి అందరిని పిలిచి వారితో విందు చేసింది, వారితో సంతోషించింది. ఆ రోజుల్లో మామూలుగా సంతోషించాలన్నా కొన్ని లక్షల్లో అయ్యేదేమో మరి నాకు తెలిసి. ఈ రోజుల్లో కొందరిని ఒక 20 మందిని ఫ్రెండ్స్ చేసుకొని వెళ్తేనే, ఏదో పార్టీ చేసుకుంటేనే కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంది, లక్షల్లో ఖర్చు అవుతుంది ఆ రోజుల్లో. అయితే ఆ వెండి నాణ్యం ఏదైతుందో, తెలుగులో నాణ్యము మాత్రమే రాసింది కానీ ఇంగ్లీష్లో సిల్వర్ కాయిన్ అని రాసి ఉంటుంది. వెండి నాణ్యము. వెండి నాణ్యం అంటే ఎంత? ఇంత నాణ్యం ఇంతే ఉంటుందా? ఇంత ఉంటుందా? ఎంత ఉంటుంది? ఇంత ఇంతే. ఆ నాణ్యం గురించి దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఆ ఒక్క వెండి నాణ్యముతో ఒక 100 మందికి పార్టీ ఇవ్వచ్చు అంటారా? ఇవ్వడానికి సరిపడా డబ్బులు ఆ ఒక్క వెండి నాణ్యం ద్వారా వస్తాయంటారా? రావు. అప్పట్లో ఇంకో విషయం ఏంటంటే వెండి నాణ్యాలే ఎక్కువ ఉండేవి అప్పట్లో. ఈ రోజుల్లో ఒక కేజీ వెండిని అమ్మేస్తే ఒక 20-30 వేలు వస్తాయి. అలాంటిది కాదు ఆ రోజుల్లో. ఆ వెండివే ఉండేటివన్నీ. అయితే యేసు ప్రభుని అమ్మడానికే 30 నాణ్యాలు కావాల్సి వచ్చింది. అయితే ఆ ఒక్క వెండి నాణ్యం కోసం ఆమె ఎంత వెతికించుద్దా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దగ్గర ఉన్న వెండి నాణ్యాలు ఆ 10లో ఉన్న ఒక్క నాణ్యం. ఆ నాణ్యాలు ఏంటో తెలుసా? అతి విలువైన నాణ్యాలు. అయితే ఆ రోజుల్లో పెళ్లి కోసము సంబంధాలు చూసినప్పుడంట, అమ్మాయిని చూస్తే, అమ్మాయి అబ్బాయి తరపు నుంచి ఒకవేళ నచ్చేస్తే, ఆ రోజుల్లో ఎలా ఉండేదని తెలుసా? ఆ యొక్క పెళ్లి కుమారుడు ఏ అమ్మాయినైతే చూడడానికి వెళ్తాడో, ఏ అమ్మాయినైతే నచ్చేస్తుందో, ఏ అమ్మాయితో అయితే పెళ్లి కాబోతుందో ఆ అమ్మాయికి 10 వెండి నాణ్యాలు ఇచ్చి వచ్చేదంట. ఎన్ని? 10 వెండి నాణ్యాలు. అయితే ఆ నాణ్యాలలో ఒక్క నాణ్యం పోయినా ఆ నాణ్యాలను ఒక 6 నెలలు కాపాడాలి. ఒకవేళ ఆ నాణ్యాలు కాపాడిందా, అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకోవడానికి యోగ్యురాలు. ఈ నాణ్యాలను కాపాడితే పుట్టబోయే పిల్లల్ని, సంసారాన్ని, కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది అన్నది ఆ రోజులలో ఆ యొక్క రీతి, ఆచారము. అయితే ఒకవేళ ఒక్కటి కూడా వెండి నాణ్యం పోయిందా, ఆ అమ్మాయిని ఆ అబ్బాయి కాదు కదా లోకంలో మరెవరు చేసుకోరు. జీవితం మొత్తం నాశనం. మీకు అర్థమవుతుందా? అయితే ఆ ఒక్క వెండి నాణ్యం వెనుక నా జీవితమే ఉందే అని చెప్పి ఆ అమ్మాయి తను వెతికింది. చెలికత్తెలకు కూడా చెప్పకుండా వెతికింది. దొరికిన వెంబడి అంతగా సంతోషించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరితో పార్టీ చేసుకుంది. కానీ ఈ రోజుల్లో ఏదో చిన్నది పోతే అందరికీ కబురంపి మరి అందరినీ వెతికిస్తారు. అయితే అది పక్కన పెట్టండి. ఆ వెండి నాణ్యము 10కి 10 6 నెలల తర్వాత ఉండాల్సిందే. అప్పుడే ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, లేదా మొత్తం పరువు పోయినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చిన వెండి నాణ్యాలు నీ జీవితంలో ఆ 10 వెండి నాణ్యాలు ఏవి? ఆ 10లో నీ దగ్గర ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి? ఆ స్వర్గం పోక ముందే నీకిచ్చిన వెండి నాణ్యాల్లో ఎన్ని కాపాడుకుంటున్నావు? నీకెన్ని వెండి నాణ్యాలు ఇచ్చారు దేవుడు? నశించిన దానిని వెతికి రక్షించటకు. ఆ నశించిన, నాశనమైన, పోగొట్టుకుపోయిన వెండి నాణ్యాన్ని ఎందుకు వెతికి రక్షించిందో తెలుసా? దాని వెనుక ఆమె భవిష్యత్తు దాని వెనుక ఉంది. ఆ వెండి నాణ్యం పైన భవిష్యత్ ఆధారపడింది. లేకపోతే మరి ఒక వెండి నాణ్యాన్ని తెచ్చేది. అక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, ఆ వెండి నాణ్యాలు ఒక ప్రత్యేకంగా ఉండేవి. అలాంటి కాపీ కూడా చేయడానికి వచ్చేది కాదే మరి ఇంకొక వెండి నాణ్యము. ఈ రోజుల్లో ఇది నేను వచ్చిన వెంబడి చూస్తే అయ్యో నిజమైన చెట్టు అనుకున్నాను. ఇక్కడ కూర్చొని కూడా అయ్యో ఇది నిజమైన చెట్టే అనుకున్నాను. అక్కడ చూస్తే ఒట్టి ఉసుక ఉంది, ఇది పచ్చ ఉంది. నాకేం అర్థం అవ్వట్లేదు అసలు అది నిజందా లేకపోతే ప్లాస్టిక్దా, అర్థం అవ్వట్లేదు. అయితే మీ అందరిని అడిగితే నాకు తెలుస్తుంది ఇదేది ప్లాస్టిక్ది. అయ్యో ఇది వచ్చేసింది బయటికి, ఏం తెగిపోలేదు కదా. యేసయ్యా
ఇది వచ్చేసిన తర్వాత ఒక రెవల్యూషన్ ఏంటో తెలుసా? థ్యాంక్ గాడ్ ఇది రావడం మంచిదైంది. ఇది వచ్చేసిన తర్వాత రెవల్యూషన్ మీన్స్ ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఇది నకిలీది, నిజమైంది కాదు. కాబట్టి ఇది పోయినా కూడా మళ్ళీ తీసి ఎక్కడున్నది అక్కడే రీస్టోర్ చేయొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే నిజమైన ఆకైతే ప్రపంచంలో ఏ సైంటిస్ట్ లేడు మళ్ళీ దానికి అతకపెట్టడానికి. నీకు అర్థమవుతుందా? అయితే నకిలీ జీవితాన్ని జీవిస్తున్నావా, నిజమైన జీవితాన్ని జీవిస్తున్నావా? విశ్వాసం అనే వెండి నాణ్యాన్ని కాపాడుకుంటున్నావా, లేకపోతే ఇలా ఉందనుకొని భ్రమలో జీవిస్తున్నావా? ఇలా ఉందని భ్రమలో జీవిస్తున్నావా? నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ భ్రమలో జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాగే అయిపోతుంది. కానీ ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే, మళ్ళీ అప్పపెట్టడం కష్టం మన జీవితాల్లో. యేసయ్య అందుకే ఆ వెండి నాణ్యము వెతకాలి 6 నెలల లోపే. 6 నెలల లోపు అంటే అది 5వ నెలలో పోయిందా, ఆ రోజు ఏదైతే ఆఖరి గడియ వస్తుందో ఆఖరి రోజు, ఆ రోజులోపు వెతకాలి దాన్ని, లేకపోతే జీవితం నాశనం. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను ఎంతవరకు రక్షించాలని ఆశపడతాడో తెలుసా? ఈ మట్టిలో మనీ ఉన్నంత వరకే. మనీ పైసా కాదు, మనీ తెలుగులో మనీ, ప్రాణం. ఈ మట్టిలో ప్రాణం పోవుటకు 6వ నెల అయిపోవడమే. ఈ మట్టిలో ప్రాణం పోయే లోపే, ఈ 6వ నెల అయిపోయే లోపే, ఆఖరి గడి అయిపోయే లోపే నువ్వు రక్షించాలి, నువ్వు రక్షించబడాలి. అప్పుడే నిత్య నూతన పరలోకం ఆయనతో అనుభవిస్తాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడేంటో తెలుసా? వెండి నాణ్యాన్ని ఇచ్చింది ఆయననే, పోగొట్టుకున్నది ఆయన్నే, వెతుకుతున్నది ఆయననే. అక్కడ కామెడీ ఏంటో తెలుసా? వెండి నాణ్యాన్ని ఇచ్చింది ఆయన అయితే ఈమె పోగొట్టుకున్నది. ఇక్కడ ఆయన వెండి నాణ్యాన్ని ఇచ్చాడయ్యా. ఆదాము అనే మట్టిలో వెండి నాణ్యాన్ని పోసేశాడు, తన ఆత్మని దించేశాడు. ఆ ఆత్మను తిరిగి పొందుటకు తనను తానే బలిగా అర్పించుకున్నాడు. తనను తానే. ఇక్కడ ఇంకో ప్రత్యక్షత మీకు చెప్తాను. సరే, ఈ రోజుల్లో ఒక మంచిది ఇది వచ్చింది. ఈ రోజుల్లో ఏంటి క్రాఫ్ట్, దాన్ని ఏమంటారు? చెట్టును కత్తిరించి మళ్ళీ పెట్టి అంటు కడతారు చూడండి. అంటు కట్టేది వచ్చింది కదా. అయితే ఒక మాట చెప్పిన, ఒకవేళ నిజంగా యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. ఆయన ఒక చెట్టు అయితే నువ్వు నేను ఫలించుటకు కొమ్మలమ్మలా ఉన్నాం చూడండి. ఆయన తనలో మరి కోసి ఆ చెట్టును గాయపరిచి అంటు కట్టాడంటూ. మనల్ని ఆ కొమ్మను అంటు కట్టడానికి చెట్టును గాయపరచాల్సి వచ్చింది. మళ్ళా నిన్ను నన్ను ఆయనలోని అంటు కట్టుకొనుటకు తను గాయపడవలసి వచ్చింది. నీకు అర్థమవుతుందా? ఆ చెట్టులో ఉండే దయా జీవిత రసాలన్నీ ఆ కొమ్మలోకి వెళ్ళి బహుగా ఫలించుటకై దాన్ని గాయపరచాల్సి వచ్చింది. నా జీవితంలో ఆ పరమాత్మని చెట్టులో ఉన్న జీవస్వరాలు, జీవరసాలు మనలో ప్రజ్వలించడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ప్రక్కలో బెల్లం పొడ్చబడింది నిన్ను నన్ను అంటు కట్టడానికే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు కోల్పోయింది ఏంటి? దేన్ని కోల్పోయావు? నీ దగ్గర ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? ఎన్ని ఇచ్చాడు ఆయన? ఎన్ని ఇచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ అమ్మాయి, ఆ స్త్రీ చూడండి, తన ఇంట్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కాదు, ఈ 10 వెండి నాణ్యాల గురించి మాత్రమే మాట్లాడుతుంది వాక్యం. ఇక్కడ నీ జీవితంలో లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉండొచ్చు, పోవచ్చు. కోయి బాత్ని, పర్వాలేదు. నీ మనస్సుకు సంబంధమైనవి ఎన్నో ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు.
కానీ నీకు ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి అదే వరుడు ఇచ్చినవి నీతో ఎన్నున్నాయి? హలో, అన్న తమ్ముళ్ళు లేకపోతే బంధువులు ఇచ్చినవి వెండి నాణ్యాలు కాదు, వరించబోయే వరుడు ఇచ్చిన వెండి నాణ్యాలు ఎన్నున్నాయి? పరలోకానికి తీసుకుపోయే ఆ పరమ వరుడు, ఆ యేసయ్య నీకు ఇచ్చిన వెండి నాణ్యాల్లో నీతో ఎన్నున్నాయి? ప్రియమైన యవ్వన బిడ్డ, నీకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన వెండి నాణ్యం ఉందేంటో తెలుసా? అది చెప్తారు ఎవరైనా? యవ్వనస్తులు, మీరు నిజంగా నీరు కట్టి, మీకు అగ్రికల్చర్ భాషలో మాట్లాడమంటారా, సైన్స్లో మాట్లాడమంటారా, లేకపోతే ఇంజనీరింగ్ భాషలో, ఏ భాషలో మాట్లాడుతున్నాను నేను? నీరు కట్టిన చెట్లు, పంట, నీరు కట్టిన తోట ఏ విధంగా నిగనిగలాడుతుందో, నిజంగా ఈ సంఘము అలాంటిదే. ఈ సంఘము అలాంటి సంఘం. నిజంగా దేవుడు మీలాంటి సేవకుని నా జీవితంలో, నా మొదటి జీవిత ప్రయాణములో నే ఇచ్చి ఉంటే నేను నిజంగా ఈ రోజుల్లో ఇంకెంతగానో దీవించబడుతుంటే అనుకుంటున్నాను. నిజంగా మీరందరూ దైవత్వము కలిగి, దేవునిచే పిలువబడి, దేవునిచే ఎన్నుకోబడి, దేవునిచే భారము మోస్తున్న దైవజనుడు దొరకడం నిజంగా దేవుని యొక్క మహాకృప. అదొక వెండి నాణ్యము. దైవ సేవకుడు ఒక వెండి నాణ్యము నీ జీవితంలో. ఎలా ఉపయోగించుకుంటున్నావు? స్వార్థానికా, లేకపోతే ఎలా? ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులకు ఇచ్చిన ఒక గొప్ప వెండి నాణ్యం గురించి నేను చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. ఏమన్నానో తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? దేవుణ్ణి నేను అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది వాస్తవమేనా అన్న ప్రశ్న నాలో వచ్చి, అయ్యా ఏం మాట్లాడుతున్నావు? మొదటి యోహానులోకి రండి. మొదటి యోహాను 2వ అధ్యాయము. మొదటి యోహాను 2వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడాలి. మొదటి యోహాను 2వ అధ్యాయము, దాంట్లో 13వ వాక్యము, 14వ వాక్యము. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, 14, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, హలో యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఆ పై వచనము కింది వచనములో ఆ యవనస్తుల గురించి చెప్పే మాటలు, యవనస్తులు వృద్ధులు పెద్దవారి గురించి చెప్పే వాళ్ళు ఆ మాటలను, పిల్లలకు చెప్పే ఆ మాటలను మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. నేను యవనస్తులకు చెప్పిన మాటలు చదువుతాను. 13లో, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఏం రాయిచున్నాను? 14లో మళ్ళీ, యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు? దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. అయ్యా, హలో చూడండి నా వైపు. ఇది నిజమేనా? ఇది నిజమేనా? యవనస్తులారా, మీ యందు దేవుని వాక్యం నిలుచుచున్నది గనుక మీకు రాయిచున్నాను. నిలుస్తుంది గనుక, నిలవబోతుంది గనుక, నాట్ లైక్ దట్. ఆ విధంగా కాదు, నిలుచుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్నారా? ఈ వాక్యం సత్యమే, నా యందు దేవుని వాక్యం నిలుస్తుందయ్యా అని చెప్పే వాళ్ళు ఎవరైనా యవనస్తులు ఉన్నారా? కళ్ళు మూసుకొని చేతులు లేపండి, మిమ్మల్ని ఎవరు చూడరు. అస్సలు నవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైనింగ్, జోకింగ్. ప్లీజ్ బీ సీరియస్, బీ సీరియస్. ఐ హ్యావ్ పేడ్ ద ప్రైస్.
that Jesus have paid the price for you for not laughing for everlasting life, for not enjoying but everlasting life, not for heaven but for everlasting life. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యము నిజమే చెప్తుందా అబద్ధం చెప్తుందా? అయ్యా అన్నా, నేను ఎవరినొస్తున్నా, నాలో నిలుస్తున్నా నా దేవుని వాక్యం అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? లేకపోతే ఈ వాక్యం సత్యమేనా? ఈ వాక్యం సత్యమైనదైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనలో నిలవాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారు. మీకు రాస్తున్నాను, మీలో వాక్యం నిలుచుచున్నది కనుక మీకు రాస్తున్నాను. ఇక్కడ యేసయ్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరు యవనులే, యవనుల వల్ల మొవవేయుదురు అని వాక్యం సెలవిస్తుంది. పక్షి రాజు వల్లే యవనత్వాన్ని పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. వెంట్రుకలు తెల్లగైపోయాయా? అయితే యవనుడవేనేవో. ఈరోజు ఎటు వెళ్తున్నావు అమ్మా? దేన్ని వెతుకుతున్నావు? నరకానికి నడిపించే ప్రేమనా? నరకానికి నడిపించే స్నేహాన్ని, నరకానికి నడిపించే ఆ మెసేజ్లు అనే వాక్యాలు గుర్తుంటున్నాయా? ఆ లోకమైన నిజమైన ప్రేమకు మించి నటిస్తున్న ఆ లోక ప్రేమను నమ్ముతున్నావా? దాన్ని నింపుకుంటున్నావా? దేన్ని నింపుకుంటున్నావు? ఆ స్వచ్ఛమైన దానిని నీలో ఇముడ్చుకుంటున్నావా? దేనిని ఈరోజు నింపుకుంటున్నావు? యవ్వనము మోసకరము, శాశ్వతం కాదు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. నెట్ వెళ్తున్నావు? దేన్ని పోగొట్టుకున్నావు? ఈరోజు దేన్ని పోగొట్టుకున్నావు? నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుకున్నట్టుకు ఆమె వెళ్ళింది ఆ స్త్రీ. ఎందుకంటే దానిపైన ఆమె జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? ఏది నశించిపోయింది నీ జీవితంలో? నువ్వు వెతికి రక్షించుకోవాలి. ఏంటి అది నశించిపోయింది? ఏం నశించిపోయింది? ఎవరైనా ఉన్నారు ఇక్కడ చెప్పేవాళ్ళు? ఏం నశించిపోయిందమ్మా నీ జీవితంలో? ఈరోజు నేను ఎవరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయను. ఈరోజు ఎవరి తలల మీద చేయి వేయాలి అనుకోలేదు. ఎందుకో తెలుసా? వాక్యము, విశ్వాసముందు వారి యందు ఈ సూచన క్రియలు నెరవేరును. దయ్యాలను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడెదరు, రోగుల మీద చేయి వేయగా రోగులు స్వస్థ పొందెదరు. విశ్వాసముంచువారు. నీకు విశ్వాసం ఉంటే నీకోసం ప్రార్థన చేయను, విశ్వాసం లేకుంటే చేస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమని చెప్పాడో తెలుసా? ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఎంత తెలుసా? అది కనపడుతుందా? ఇలా చేతిలో నేను పట్టుకొని ఇలా చూపిస్తే కనపడుతుంది, మీకు కనపడుతూ మరి ఎంత చిన్నగా ఉంటుంది. అయితే మనం ఎలాంటి విశ్వాసం ఉంటుందో తెలుసా? ఇంత పెద్ద విశ్వాసం మనతో వాక్యానికి విరుద్ధంగా దేవుడు అడిగింది ఆవగింజంత చాలు. ఒకవేళ నిన్ను అడిగితే, అయ్యా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా భర్త నా భార్య ఎందుకు ఈ విధంగా, నా పిల్లలు ఎందుకు ఈ విధంగా, అయ్యా ఎంత విశ్వాసం, కొండంత విశ్వాసం దేవుని పైన ఉంచుతానయ్యా. ఎవరికి కావాలి కొండంత విశ్వాసం? ఎవరికి కావాలి? ఆవగింజంత చాలు. ఆ విశ్వాసం మొలకెత్తి ఫలించినదై ఉండాలి. కొండల విశ్వాసం బండల వలె రాళ్ల వలె పడిన ఆ విశ్వాసం కాదు. కార్యాలు చేయలేని మృతమైన కొండంత విశ్వాసం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రేమను తలుచుకుంటే కళ్ళల్లో కన్నీళ్లు ఒలికించే విశ్వాసం చాలు. మట్టిలో వేస్తే తిరిగి జీవాన్ని పొందుకునే ఆ విశ్వాసం చాలు. ప్రియమైన దేవుని బిడ్డ, అదిగో ఆ యొక్క విత్తనాన్ని మట్టిలో వేస్తే విత్తనం ఇంత చిన్నగా ఉంది. కానీ దాన్ని మట్టి కింద నొక్కితే, ఇంత లోపలికి నొక్కితే అక్కడి నుంచి పుట్టుకొని నువ్వు ఆ గోరుతో ఇలాను దాన్ని మెడక విరిగిపోతుంది, దాని చిగురు విరిగిపోతుంది. అలాంటిది దాన్ని తన్నుకొని పొడుచుకొని ఆ మొక్క బయటకు వస్తుంది. చిగురించాలన్న ఆశ ఉంటే చాలంట ఆ మట్టి కూడా
నచ్చలేకపోయిందంట దాన్ని. హల్లెలూయా. యేసయ్యలో చిగురించాలి, యేసయ్యలో ఫలించాలన్న తపన నీకుంటే ఈ జీవితంలో నీకొచ్చే వేదన, శోధన, బాధలు, అడ్డు ఆటంకాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, మోసాలు, శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు ఏవి ఆపో. ఎందుకో తెలుసా? ఆ విత్తనం మట్టిలో పడింది శ్రమలో, అందుకే అది జీవాన్ని పోసుకుంటుంది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య నశించిన దానిని వెతికి రక్షించాలని ఆశపడ్డాడు? ఎందుకంటే నీ దగ్గర ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆయన రక్షించడానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది అయిపోక ముందే రక్షించాలి, ఆ తర్వాత వద్దు. నిజంగా నీకేమి ఇవ్వబడ్డాయి? రండి, ఆయన చెప్పే మంచి మాట నేను చూపిస్తాను. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రాసుకున్న వాళ్ళు రాసుకుంటే సరే, లేకపోతే పర్లేదు, హృదయ పైన రాసుకోండి, గుర్తుంచుకోండి. లేదంటే దైవజనులు రికార్డ్ చేస్తున్నారు, తర్వాత మీరు వినడానికి ప్రయత్నించండి. చాలా మంచి మాట. 3:11 ప్రకటనలు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూడండి. కొంచెం డోర్ లేసేయండి, పర్లేదు. ఓకే, డోర్ లేసేయండి, ఎందుకంటే సౌండ్ వస్తుంది. రైట్. హలో అమ్మా, నీకు కలిగింది ఏది? బస్సుల సౌండా? ఏం కలిగింది మీకు? డిస్టర్బెన్స్ కలిగిందా? ఏం కలిగింది? దేన్ని పట్టుకుంటున్నావు? నీకు కలిగిన దానిని నేను త్వరగా వస్తున్నా. 6 నెలలు అయిపోయే టైం వచ్చేసింది. నేను త్వరగా వస్తున్నా. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు. దేన్ని అపహరింపకుండునట్లు? కిరీటాన్ని అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగింది ఏది అసలు? ఒకసారి మీరు ఇక్కడే బీ స్టాండ్ అండ్ థింక్ అబౌట్ దిస్ స్క్రిప్చర్ ఓన్లీ. ఓకే, ఈ వాక్యం పైన నిలబడి దీన్ని ఆలోచించండి ఒకసారి. త్వరగా వస్తున్నాడు యేసయ్య, మొదటి మాట. రెండోది, నీకు కలిగిన దానిని త్వరగా వస్తున్నాడు ఆయన. రెండోది, నీ కిరీటం ఎవ్వరు అపహరింపకుండానట్లు. మూడోది, నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో. సరేనా? అయితే నీకు కలిగింది ఏది? కిరీటమా? చెప్పండి. ఇక్కడ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ కలిగింది కిరీటం కాదు. నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది కిరీటము. ఓకే, ఇది కిరీటము. అయితే ఇక్కడ ఎవరు పరిగెత్తి ఫస్ట్ చేరుకుంటారో, ఎవరు పరిగెత్తి ఫస్ట్ చేరుకుంటారో వాళ్ళకి కిరీటం దొరుకుతుంది. ఈ కిరీటాన్ని ఇస్తానని అందరికీ చెప్పాను నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అయితే దీంట్లో స్పెషల్గా కొందరికి చెప్పా. ఎవరికి? నాకు అతి సన్నిహితులుగా ఉండేవారికి. అలాగే జరుగుతుందా జరగదా? స్కూల్లో కూడా అలాగే జరుగుతుంది. అందరికీ చదువు చెప్తారు, కానీ కొందరు పిల్లలు ఉంటారు టీచర్లకు చాలా దగ్గరగా, వాళ్ళకు నీకు కలిగే మంచి మార్కులను ఎప్పుడు పోగొట్టుకోవద్దు అని చెప్తారు. రైట్? నువ్వు ఫస్ట్ రావాలి, నువ్వు వెనక రావద్దు, నీ ముందు ఇంకెవరు రావద్దు, నువ్వు ఫస్ట్ రావాలి. రైట్? అయితే ఈ కిరీటాన్ని పొందుకోవడానికి, నీకు ఉంచిన జీవ కిరీటాన్ని పొందుకోవడానికి కలిగిన దానిని పట్టుకో. అయితే మీ అందరికి ఏం టాస్క్ ఇచ్చానంటే, మీకు అందరికీ చేతులలో నీళ్ళు పోసో, లేకపోతే దేంట్లోనో ఇచ్చో, గ్లాసులోనో ఇచ్చో, ఇలా పట్టుకొని కొన్ని చెప్పి ఇక్కడి వరకు రమ్మన్నాను. అయితే నువ్వు వచ్చినట్లయితే నీకు కలిగింది అది, దాన్ని జాగ్రత్తగా పట్టుకొని తెస్తే ఈ నీతి జీవ కిరీటం ఎవరికి? నీకే. అర్థమైందా? మనం అనుకుంటాం జీవ కిరీటాన్ని ఇచ్చాడు అనుకుంటాం, అది కాదు. కలిగింది ఇక్కడ ఏది? ఆఖరిలో మనకు కలిగింది ఏదో చెప్తాను. నిజంగా ఎవరైనా చెప్పగలరా మనకు కలిగింది? ఆశీర్వాదాలు మనకు కలిగాయా?
రక్షణ, విశ్వాసం, ఇంకేం కలిగాయి? రక్షణ, నిరీక్షణ, ఇంకా చెప్పండి ఇంకేం కలిగాయి? ఏమన్నా అసలు చెప్పాలి. ప్రేమ, ఇంకేం కలిగాయి? రక్షణ, నిరీక్షణ, ప్రేమ, సమాధానం, ఇంకా విశ్వాసం, ఇంకా ఆశ, నిగ్రహం, శాంతి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా అక్కడి వరకు వచ్చేస్తాయి. మాకింట్లో ఫ్రిడ్జ్ కలిగింది, మాకింట్లో బీరువా కలిగింది, అన్నీ అక్కడి వరకు వెళ్ళిపోతాయి. ఇంకా చాలులేండి. అయితే మీరు చెప్పిన దానిలలో ఏది కాదు. మీకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకోమన్నాను చూడండి. వాటిని పట్టుకోవడానికి మీరు ప్రయత్నించినట్టయితే నిజంగా ఏ దాన్ని పట్టుకోలే, ఏ 10 నాణ్యాలు ఉండో వాటిని పోగొట్టుకుంటారు. వీటిని పట్టుకుంటే వాటిని పోగొట్టుకుంటారు. మీకు కలిగిన రక్షణ, మీకు కలిగిన నిరీక్షణ, వీటన్నిటికీ మించిన ఉన్నాయి కొన్ని. అవి పట్టుకుంటే మొత్తం సురక్షితంగా ఉంటాయంట. ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం కూడా పోకుండా పట్టుకుంటేనంట జీవితం మొత్తం సురక్షితంగా అంట. జీవితానికి కావాల్సిన ఈవులు మొత్తం, జీవితానికి కావాల్సిన అవసరతలు మొత్తం వచ్చేస్తాయంట ఆ 10 నాణ్యాలను గట్టిగా పట్టుకుంటే. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు దేవుడు నాతో నిజంగా మాట్లాడుతున్నాడు? హలో ప్రియమైన దేవుని బిడ్డ, 10 నాణ్యాల్లో వాటిని పట్టుకోవాలి. దేవుడు నిజంగా ఏం కోల్పోయాడు? దేవుడు ఏం కోల్పోయాడో తెలిసిందా? మనమేం కోల్పోయామో తెలుస్తుంది. మనమేం కోల్పోయామో తెలిస్తే దేవుడు ఏం కోల్పోయాడు అని తెలుస్తుంది. ఎంతమందికి తెలుసుకోవాలనుంది? మీరు అస్సలు అలసిపోయిన వారిగా ఉండకండి. ఇప్పుడు అతి ముఖ్యమైన దానిలోకి వచ్చేసారు మీరు, అతి ముఖ్యమైన దానిలోకి. లేదంటే నెక్స్ట్ ఇయర్ చెప్తానన్నా. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎలాగో ఆఫ్రికా అక్కడ వెళ్ళిపోతున్నాను, వచ్చే వరకు మళ్ళీ ఎంత అవుతుందో అప్పుడు చెప్పనా, ఇప్పుడే చెప్పనా? కొందరు వద్దులేంటి బ్రదరు అన్నట్లు ఉన్నారు. అన్నకు చెప్తాను చెవిలో, మీరు తర్వాత అన్నదారు ఏనండి. ఎందుకు? ఆయన దాచేసుకుంటాడా? మీకు ఇవ్వడా? మరి విలువైనవి కదా, విలువైన దానిని దాచేసుకోవాలి, ఇంకొకరికి ఎందుకు ఇచ్చుకోవాలి? అవునా కదా? అర్థమవుతుందా? హలో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో అమూల్యమైన సత్యములు తెలిసినట్లయితేనంట అమూల్యం కానివి మర్చిపోతా. ఇప్పుడున్న మహిమనంట ఏమి కాదంట మహిమ, ఆ రాబోయే మహిమ ముందు. అయితే దాన్ని తెలుసుకుంటే దీనికంటే ముందుకు పరిగెత్తడానికి మనలో ఇంకను పునర్జీవము, విశ్వాసము ఇంకను పెరిగిపోతాయి. దేవుడు ఏం కోల్పోయాడు తెలుసా? ఇప్పుడు ఈ లోకానుసారంగా వచ్చేస్తాను, అప్పుడు మీకు పరలోక సంబంధమైనవి అర్థమవుతాయి. నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమలో స్వార్థం ఉంటుందా? స్వార్థము ఉండదు. స్వార్థం ఉండకపోతే అది నిజమైన ప్రేమ కాదు. మీరందరూ అవుతుంది అంటాను అనుకున్నారు, కానీ కాదు. నిజమైన ప్రేమలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది, మోసం ఉండదు. నిజమైన ప్రేమలో స్వార్థం. ఆ చిన్న పిల్లలు ఉన్నారా, ఆ పిల్లల పైన తల్లిదండ్రులు నిజమైన ప్రేమ ఉంటుంది. ఆ పిల్లలు సుఖంగా ఉన్నారు, బాగున్నారు, జ్వరం లేదు, ఏది లేదు, హ్యాపీ, చాలా సంతోషం. నిజమైన ప్రేమ. ఏదో చిన్న కడుపు నొప్పి వచ్చేసింది, చిన్న జ్వరం వచ్చేసింది, శరీరం కాలుతా ఉంది, ఇక్కడేం పోయింది? శాంతి పోయిందా? ఆనందం పోయిందా? నెమ్మది పోయిందా? అయితే ఆ పిల్లలకు ఏదో అయిందంటే ఇప్పుడు నెమ్మది, శాంతి ఇక్కడ పోయింది. వాళ్ళు బాగుంటే నేను బాగుంటా అంటే దీన్ని ఏమంటారు? స్వార్థమా కాదా? స్వార్థమా కాదు? చెప్పండి. స్వార్థమే. దైవ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. యేసయ్య ప్రేమలో, నిన్ను ప్రేమించిన యేసయ్య ప్రేమలో, యేసయ్య ప్రేమకు నీ పట్ల స్వార్థం లేకపోతే నీకోసం ప్రాణం పెట్టేవాడు కాదు. అర్థమవుతుందా? నిజమైన ప్రేమ ఎంత స్వార్థపూరితమైందంటే, నిజమైన ప్రేమ బరువు అంట మరణమంతా విలువైనదంట.
అయితే నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, స్వార్థం ఉంటుంది. నిజమైన ప్రేమలో ద్వేషం ఉండదు. నిజమైన ప్రేమలో అతి ప్రాముఖ్యమైనది ఏముంటుందో తెలుసా? ఎప్పుడు కలిసి ఉండాలని ఆశపడుతుంది. నిజమైన ప్రేమ ఏం ఆశిస్తుంది? కలిసి ఉండాలి అని ఆశిస్తుంది. హల్లెలూయా. పిల్లల్ని నిజంగా మీరు ప్రేమిస్తున్నారు, అందుకు 24 గంటలు కలిసి ఉంటారు. బయటికి వెళ్ళిన తలంపులన్నీ పిల్లలపైనే. అర్థమవుతుందా? ఎందుకంటే నిజమైన ప్రేమ ఏం ఆశిస్తుంది? కలిసి ఉండాలనే. వృద్ధులైన తర్వాత తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లలతో ఉండాలనుకుంటారు. వాళ్ళు ఆస్తులు అంతస్తులు తల్లిదండ్రులకు తెచ్చిపెడతారని కాదు, లేకపోతే ప్రతిరోజు పరమాన్నాలు తినిపిస్తారని కాదు, కానీ ఆ ప్రేమ చాలు, దగ్గరుంటే చాలు, కళ్ళ ముందు ఉంటే చాలు. ఏంటో తెలుసా? అది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అది కలిసి ఉండాలని ఆశిస్తుంది. హల్లెలూయా. ఉత్పత్తి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడంట మట్టిలో నుంచి మట్టిని తీసుకొని నేల మంటిలో నుండి మనిషిని నిర్మించి వాని నాసిక రంధ్రాలు ఏమవుతున్నాయో ముక్కులో జీవవాయువును ఊతాడంట. ఆ జీవవాయువు ఊదిన వెంబడే నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. అయితే ఇక్కడ నా వైపు చూడండి. ఇక్కడ నా సవాల్, నా ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఈ ఆదాము నరుడు మనిషి ఎవరు? నా వైపు చూడట్లేదు. ఆ మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. మట్టిని తీసుకొని ఇప్పుడు ఆ మనిషి ఎవరు? ఆ మట్టిలో జీవాయువుని ఊదాడు. అయితే మనిషి ఇప్పుడు ఒరిజినల్ అసలైన మనిషి ఎవరు? ఏంటమ్మా చెప్పాలి, చెప్తే గట్టిగా చెప్పాలి. నేను ఎంత వరలను ఇంకా అన్ని కిటికీలు తెరిచి ఇంతగా అడిగితే బయట వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంతవరకు. అయ్యా మాకు తెలియదు ఎందుకంత అడుగుతున్నామని. ఎవరు ఆ మనిషి? మీకు అర్థం కాలే. దేవుడు మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. చేసి దాంట్లో జీవవాయువును ఊదాడు. అయితే ఆ మనిషి ఒరిజినల్ మనిషి అన్నవాడు ఎవరు ఇక్కడ? దేవుడే. అయితే ఈ సత్యం ఒక్కటి మీరు లోతుగా గ్రహించడానికి ప్రయత్నించండి. నేను దీని గురించి దేవుడు ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత నా జీవిత శైలి, జీవిత విధానము మారిపోయింది. ఏం పోగొట్టుకున్నానో తెలిసిపోయింది. ఇప్పుడు మనిషి ఎవరు? సరే, నువ్వు అనే నువ్వు, నేను అనే నేను ఎవరెవరము? ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణాత్మ శరీరము. సరే, దీంట్లో నిజమైన నేను ఎవరు? నిజమైన నువ్వు ఎవరు? ఈ మూడిట్లో ఆత్మ అనేది నిజం. ప్రాణము అది నిజము కాదు, శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఆత్మ. శరీరము అశాశ్వతము, అది కూడా నిజం కాదు. అయితే నిజమైనది ఏంటి? ఆత్మ. అయితే ఈ ఆదాము అనే వ్యక్తి మట్టిని తీసుకొని నరుని చేసినప్పుడు అది మట్టి బొమ్మనేనా? దాంట్లో దాని నాసికారంధ్రములలో ఊదగా అది జీవాత్మ అయింది, జీవించే ప్రాణి అయింది. అయితే ఇప్పుడు ఈ ఆదాము ఎక్కడి నుంచి వచ్చేసాడు? జీవవాయువు నుంచి, దేవుని శ్వాసలో నుంచి. ఇప్పుడు దేవుడెవరు? ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడో దేవుడు అలాగే ఉన్నాడా లేదా? మొదటి అధ్యాయము 26వ వాక్యంలో ఏముంది? మనము మన స్వరూపములో మన సాదృశ్యంలో నరుని చేతము వారు పృథ్వీని భూగోళాన్ని ఏలుతారు. చాలు, టైం లేదు. అయితే స్వరూపము, సాదృశ్యము. ఇప్పుడు ఆదాము ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపము, దేవుని సాదృశ్యం. రైట్?
ఆదాముకు 2 కన్నులు ఉన్నాయి, దేవునికి 2 కన్నులు ఉన్నాయి. ఆదాముకు 2 చెవులు, దేవునికి 2 చెవులు. ఆదాముకు 2 కాళ్ళు, దేవునికి 2 కాళ్ళు. ఆదాము మట్టితో తయారయ్యాడు, దేవుడు మట్టితోనే. నేనేమంటున్నాను పిల్లలు, 2 2 3 అవును కదా, 2 2 3 మాకు అలాగే నేర్పించారు. మీరు అలా నేర్చుకుంటున్నారు కూర్చొని. ఫైనల్ డే వస్తుంది 6వ నెల లాస్ట్, అంటే ఫైనల్ ఎగ్జామ్, అప్పుడు ఫెయిల్. ఎందుకంటే మేము అలా నేర్చుకున్నాం. నేర్పించేవాడికంటే బుద్ధి లేదు, నేర్చుకున్నాను. 2 2 3 దేవుడు ఆదాము మట్టితో చేయబడ్డాడు, అది శరీరం. మరి ఇప్పుడు దేవుడు ఆత్మ. ఆత్మకు ఏ ఆకారము లేదు. నీకే ఆకారం ఉంది? నీకు సత్యమైన, నీకు నిరంతరం జీవించే నీకు ఏ ఆకారము లేదు. ఈ సత్యం ముందు తెలుసుకోండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యములో, 23 24లో, తండ్రిని ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళు కావాలి. ఎందుకు అంటే దేవుడు ఆత్మ అన్నాడా? క్లియర్? దేవుడు ఆత్మ దేవుడైనాడు. దేవుడు ఆది యందు ఉన్నాడు, ఆది యందు వాక్యం అయినాడు. వాక్యం శరీరధారి అయి నీ కోసం నా కోసం వచ్చాడు, మరణించి పునరుత్థానుడై లేచాడు. ఆయనే, ఆ ఆత్మనే, ఆ దేవుడే, ఆ వాక్యమే ఎవరు? జీసస్. ఎవరు? యేసు. హల్లెలూయా. ఎంత స్పష్టత ఉంది చూడండి. ఈ మాటలు ఒళ్ళు పులకరించిపోతాయి ఈ యొక్క ప్రత్యక్షతలు దేవుని ఇస్తే. అయితే ఆదాము ప్రియులారా, ఆదాము ఎక్కడున్నాడు తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నారు ఆదాము దేవుడు? ఎక్కడున్నారు? ఆదాము మట్టిలోకి రాకముందు ఆదాము ఎక్కడున్నాడు? దేవునితో. దేవుడు ఎక్కడున్నాడు? ఆదాముతో. హల్లెలూయా. ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వాక్యము. ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వాక్యంలో ఏం చెప్పాడు? చాలా మంచి మాట. ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను నన్ను ఆయనలో మమేకమై ఉండుటకు, ఆయనలో పరిశుద్ధులను నిష్కలంకం నిందారహితముగా ఉండుటకంట నిన్ను నన్ను పిలిచాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక ముందు, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద యూనివర్స్. అప్పుడు నిన్ను నన్ను ప్రియమైన దేవుని బిడ్డ, హలో, అప్పుడు ఏర్కొన్నాడు. 5 మిలియన్స్ మధ్యలో నుంచి నిన్ను నన్ను దేవుడు తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? 780 కోట్ల మంది ప్రజల మధ్యలో నుంచి నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. మత్తయి 22:14లో నిన్ను ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వాళ్ళు ఎంతమంది? అనేకులు. కానీ ఏర్పరచబడిన వారంట కొందరే. ఆ మాట ఎక్కడుంది? 22:14. కాగా పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రియ దేవుని బిడ్డ, నా వైపు చూడు. నువ్వు పిలువబడిన వాడవా, పిలువబడిన దానివా, లేకపోతే ఏర్పరచబడిన వారా? ఏర్పరచబడిన వారు ఎవరు తెలుసా? ఆయనతో నివసించిన వారు, నివసించేవారు, నివసించబోయేవారు. ఆయనతో స్నేహం చేసిన వారు, చేస్తున్నవారు, చేసేబోయేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము పాపం చేయక ముందు ఆదాము హవ్వ ఎక్కడున్నారు తెలుసా? దేవునితో ఉన్నారు. అది నిష్కలంకమైన నిజమైన ప్రేమ దగ్గరుండాలని కోరుకుంటుంది. ప్రతిరోజు వచ్చి తండ్రి కలిసేవాడు. అర్థమవుతుందా ప్రియులారా? అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి ఆ స్వరూపాన్ని, సాదృశ్యాన్ని కోల్పోయారో అప్పటి నుంచి వెతుకులాట మొదలైంది. అప్పటి నుంచి
ఎంతమంది ద్వారా వెతకాలని ఆశించాడు దేవుడు. అబ్రాహాం ద్వారా వెతకాలని ఆశించాడు. నోవా ద్వారా ప్రజల మధ్యలోకి రావాలనుకున్నాడు, అవ్వలేదు. ఏనోస్ ద్వారా అవ్వలేదు, నోవా ద్వారా అవ్వలేదు, మోసే ద్వారా అవ్వలేదు, అబ్రాహాం ద్వారా అవ్వలేదు, ఈ ఐజక్ ద్వారా అవ్వలేదు, యాకూబ్ ద్వారా అవ్వలేదు, యెషయా ద్వారా అవ్వలేదు, దావీద్ ద్వారా అవ్వలేదు, మందిరం కట్టిన సొలొమోన్ ద్వారా అవ్వలేదు, మలాకి ద్వారా కూడా అవ్వలేదు. దేవుడు సంధి చేయాలని ఆశపడ్డాడు, అవ్వలేదు. మలాకి 3వ అధ్యాయము 16వ వాక్యము. మలాకి 3:16, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకొనుచుండగానంట ఆయన చెవియొగ్గి ఆలకించెను. చెవియొగ్గి ఆలకించెను. ఒక మాట నాకు చెప్పండి ప్రియులారా, చెవియొగ్గి ఎవరు ఆలకిస్తారమ్మా? దగ్గరున్న వాళ్ళ, కొంచెం దూరం ఉన్న వాళ్ళ? ఎవరు చెవియొగ్గి ఆలకిస్తారు? ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళ, దూరం ఉన్న వాళ్ళ? దగ్గర కూర్చున్న వాళ్ళ, దూరం ఉన్న వాళ్ళ? దూరంగా ఉన్న వాళ్ళు. కొంచెం దూరంగా కూర్చుంటే చెవియొగ్గి ఆలకించాల్సి వస్తుంది. కొన్నిసార్లు చూడండి, మీరు అలా చూస్తున్నారు, వింటున్నారు, ఆ వెనుక ఉన్న బ్రదర్స్ ఎవరైతున్నారో, ముందున్న పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఇలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, చెవియొగ్గి ఆలకించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి. ఈ ముందు వరుసలో మీకు కొందరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు మీ ముందు ఇంకెవరు లేరు, మీరు దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా. మైక్కు దేవుని సందేశం ఇస్తున్న వారికి దగ్గరగా ఉన్నారు. అర్థమవుతుందా? అయితే నా బాధ ఏంటంటే, జీవాధిపతి అయిన దేవుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆయన బిడ్డలంట మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. అంత బాధ అనిపించింది నాకు. తన ప్రజలతో ఏకమవ్వాలని, తన ప్రజల మధ్యలో ఉండిపోవాలని ఆశించాడు ప్రియమైన దేవుని బిడ్డ, అవ్వలేదు. అందుకై మలాకి 3:16 రాయబడిన మాట యోహాను 3:16 వచ్చి ఏమవుతుందో చూడండి. ఇలా అయితే కాదు ఇంకా అని చెప్పేసి ఆ 3:16 చూసిన ఆఖరి సన్నివేశము 3:16 యోహానులోకి వెళ్ళి, బలియాగమైపోతే సిలువ పైన నీ కోసం నా కోసం. ఇలా అయితే వీళ్ళు ఆ చెట్టు కత్తిరించి ఎలా అయితే అంటు కట్టాలో అలాగ నీ కోసం నా కోసం బలియాగం అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, బలియాగమైపోయి ఆ మృతులలోకి వెళ్ళి నిజంగా యేసయ్య ప్రాణం పెడితే అంట మన జీవితాలు రక్షించబడతాయి, మనం పరలోకం వెళ్తామంట. కానీ ఇక్కడ వాస్తవికత ఏంటో తెలుసా? అసలు ఆయన తన ప్రాణాన్ని పెడితే మనం ఒకవేళ స్వర్గం వెళ్ళేటట్లయితే తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడు అయిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత స్వర్గం వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలే. ఏం చేశాడు తెలుసా? 40 రోజులు అందరికీ కనబడ్డాడు. ఆ తర్వాత కూడా ఏమని చెప్పి వెళ్ళాడు తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను ఎక్కడున్నాను? మీతో ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకొక బాధకరమైన విషయం ఏమనిపిస్తుందో తెలుసా? ఆ మాట విన్న తర్వాత నాకు ఎలా అయిందంటే ఎముకలు విరిగిపోతున్నాయి అనిపించింది. నా ఎముకలు విరిగిపోతున్నాయి అనిపించింది. నా గుండె ఆ స్థానంలో నుంచి జారిపోతుంది అన్నంత బాధేసింది. ఎందుకో తెలుసా? హలో, బహు జాగ్రత్త వినండి. ఎందుకో తెలుసా? 3వ అధ్యాయము 20వ వాక్యంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రకటనల గ్రంథము 3:20 ఏం చేస్తాడు? బైబిల్ చూసి అవసరం లేదనుకుంటా. ఎంత? 3:20 ఏమంటాడు? ఇదిగో నేను ఎక్కడున్నాను? ద్వారమందు నిలిచి ఉన్నాను, తలుపు తట్టుతున్నాను. ఎవరైతే తెరిస్తే నేను వాళ్ళ దగ్గర, వాళ్ళ నా దగ్గర ఏం చేస్తారు? కలిసి భోజనం చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట బహు జాగ్రత్తగా వినండి. హలో, తలుపు కొట్టాల్సి ఎవరికి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విధంగా? తలుపు కొట్టాల్సి ఎవరికి వస్తుంది? ఇంటి వాళ్లకు తలుపు కొట్టాల్సిన అవసరం వస్తుందా? లేకపోతే బయటి వాళ్లకు, చుట్టాలకు, తెలియని వాళ్ళకు తలుపు కొట్టాల్సి వస్తుంది ఎక్కువ?
బయటి వాళ్ళకు, ఇంట్లో వాళ్లకు, రక్త సంబంధులకు తలుపు కొట్టి మరీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ తీయకపోతే అలా తన్నుకొని ఇంకో రక్ కొన్నిసార్లు వస్తారు. మీకు అర్థమవుతుందా? అయితే ఇంత చేసిన తరువాత కూడా ఒక భిక్షపు వ్యక్తి, స్ట్రేంజర్, పరదేశి తలుపు కొడతాడు చూడు, అడుక్కుంటాడు చూడు, అలా అడుక్కోవాల్సిన పరిస్థితి యేసయ్యకు వచ్చింది. ఆలోచించావా ఎప్పుడైనా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తన వారే, తన ఇల్లే కదా, ఆయన ఇల్లే కదా, ఆయన తలుపు తీసుకొని రావచ్చు కదా. హృదయ ద్వార బంధంలో దగ్గర నిలబడి తలుపు కొట్టాల్సిన పనే వచ్చింది. హలో, ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచించారా? అంత చేసిన తర్వాత ఎందుకు ఆయన తలుపు కొట్టాడు? ఆలోచిస్తున్నారా? ఎందుకో మళ్ళీ వచ్చేసారి మీరు ఖచ్చితంగా చెప్పాలి నాకు, ఎందుకు తలుపు కొట్టాడో. నన్ను ప్రేమించే వ్యక్తి, ఇది నీ ఇల్లే, తలుపు కొట్టొస్తావేందయ్యా, తెలుసుకొని రా. ఎందుకు రాలేకపోయాడో? ఎందుకు? ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన బలవంతంగా ప్రేమించే ప్రేమికుడు కాదు. ఆయన బలవంతంగా వచ్చే వ్యక్తి కాదు. ఆయన తన బలాన్ని, నీ చిత్తం లేకుండా, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా తన బలాన్ని, తన ప్రేమను చూపించే వ్యక్తి కాదు. నీకు ఇష్టం లేకుండా నీ ఇంట్లోకి రాడు, నీకు ఇష్టం లేకుండా నీ హృదయంలోకి రాడు. ఎందుకో తెలుసా? ఒక నా అంత హైట్ ఎవరున్నారు ఇక్కడ? నా అంత హైట్ ఎవరున్నారు? బ్రదర్స్ రండి, ఎవరో ఒక్కరు రండి నా దగ్గరికి. సన్నంగా ఉన్న వాళ్ళు రండి, రండి. అన్న మీరు ఉన్నారా అక్కడ? అది 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 మీరు నా అంత ఉన్నారు, పొడుగున్నాడు, మీరు రండి, వచ్చాయి. జీసస్, హల్లెలూయా. మీకు ఒక సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇటు రండి. మీకు ఒక సన్నివేశాన్ని చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. ఇలా నిలబడండి. ఈయనకు 2 కళ్ళు, నాకు 2 కళ్ళు, స్వరూపము సాదృశ్యం సేమ కాదా? సేమ్ ఉన్నామా లేదా? ఇద్దరము జెంట్సే, పురుషులమే. ఇద్దరము అంగి ప్యాంట్ వేసుకున్నాం. ఇద్దరము కళ్ళు, ముక్కు మొత్తం సేమే. స్వరూపము సాదృశ్యం సేమ కాదా? సేమే. నేను ఎంత బరువు ఉన్నానో ఆయన అంతే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేమిద్దరం ఒకవేళ పోట్లాడితే ఎవరు గెలుస్తారు? అది మాకెట్లా తెలుస్తుంది? నేను సన్నంగా ఉన్నాను పర్లేదు, కానీ నేను ఓకే, జోకులు కాదు. ఒకవేళ ఇలా పెట్టండి, మీ చెయ్యి అక్కడ పెట్టండి. దాన్ని ఏమంటారు మన తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ? ఇది ఆడతాడు చూడండి, పట్టుకోండి అయ్యా. ఇటు అంటే ఆయన ఓడిపోతాడు, ఇటు అంటే నేను ఓడిపోతాను కదా. అర్థమవుతుందా? అయితే ఒకవేళ మేము ఇది ఆడామనుకోండి, ఇద్దరము ఒకే లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు? ఎవరో ఒక్కరు గెలుస్తారా? అస్సలు గెలవరు. ఎందుకంటే మీరు ఆడాలి ఇప్పుడు అది. ఎందుకు అంటే ఇద్దరం సేమ్ ఉన్నాం కదా. కావాలి అనుకొని ఆయనైనా ఓడిపోవాలి, కావాలనుకొని నేనైనా ఓడిపోవాలి. ఎందుకంటే సేమ్ ఉన్నా. అర్థమవుతుందా మీకు? కావాలని ఆయనైనా ఓడిపోవాలి, కావాలని నేనైనా ఓడిపోవాలి. కానీ ఇద్దరం పంతం పడితే ఎవరికెలవరా? దేవుడు యేసయ్య తలుపు తట్టాల్సి ఎందుకు వచ్చిందో తెలుసా? సృష్టిని సృష్టించిన కర్త మనిషి ప్రేమకై ఎందుకు ఓడిపోతాడో తెలుసా? స్వరూపము సాదృశ్యము సేమ్. నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా ఆయన ఏది చేయడు. ఎందుకంటే ఆయనకెంత పట్టుందో నీకంతే ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ మొబైల్ ఏదైతుందో, ఇలాంటిది ఇంకో మొబైల్ అంటే బ్యాటరీ సేమ్, కెమెరా సేమ్, మెమొరీ సేమ్, A to Z సేమ్.
అది ఐడెంటిటీ. ఆయన ఇచ్చింది అది. కలిగించుకొని ఎవరో ఒకరు ఓడిపోవాలి. అర్థం చేసుకునే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు అయితే సరే నువ్వు గెలువు, ఓడిపోతా అని ఓడిపోతారు. అదే ఆయన చేశాడు. ప్రేమ దేవుని బిడ్డ, అదే ఆయన చేశాడు. బలవంతంగా నీ జీవితంలో మేము అడుగుతున్నాం ఆశీర్వాదాలు అవి ఇవి ఎందుకు ఇవ్వట్లేదు అంటాడు చూడండి చాలా మంది. నేను అడిగాను, థ్యాంక్ యూ అన్న, కూర్చోండి. నేను అడిగాను ఎందుకు ఇవ్వవు అంటే ఏమన్నాడు తెలుసా? హలో చూడండి, వాళ్ళ అనుమతి లేకుండా నేను ఏది చేయలేను. నా బాధ ఏమంటే సృష్టిని సృష్టించి శూన్యంలో భూమిని వేలాడదీసిన సృష్టికర్త ఒక మనిషి విషయంలో ఓడిపోయాడే. ఎందుకు పనికిరాని మనిషి. ఇది కట్టాడు చూడండి, ఇది కట్టాడు చూడండి మనిషి. ఇది కూలిపోతే ముక్కలు కూడా చేతికి దొరకకుండా చనిపోయే ఈ మనిషి ముందు సృష్టికర్త ఓడిపోయాడు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నిజమైన ప్రేమను అర్థం చేసుకోవాలనే. ఎందుకు నమ్మావు వేసాయని? ఆశీర్వాదాలు కావాలా? ఎల్లు, బయట మస్తున్నాయి, ఏం కావాలి? నీతిమంతుడికి కావాలనుకున్నావు, ఎల్లు, చాలా మార్గాలు ఉన్నాయి. పరలోకం వెళ్తావా? ఎల్లు, నీ ఇష్టం వచ్చినట్టు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, you was lost the relationship with God. దేవునితో సత్సంబంధాన్ని నువ్వు కోల్పోయావు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఇన్ తెలుగు? ఫెలోషిప్. ఫెలోషిప్ ఈ సహవాసము, సంబంధము. ఎప్పుడైతే ఆదాము ఫెలోషిప్ కోల్పోయాడో, సంబంధాన్ని కోల్పోయాడో, నీవు ఫెలోషిప్ చేస్తే సంబంధం ఆటోమేటిక్ దృఢమైపోతుంది. ఏం కోల్పోయావు ఈరోజు? ప్రియ దేవుని బిడ్డ, 9 వరాలకు మించిన మాట, ఈ సృష్టికే మించిన మాట, వీటన్నిటికి మించింది దేవునితో స్నేహితుడు. ఎవరైనా దేవునితో స్నేహితుని అనిపించుకున్నది ఎవరు? అబ్రాహాము దేవుని స్నేహితుడయ్యాడు. ఎందుకో? ఎక్కడికి వెళ్ళినా స్నేహం కావాలి. చాలు, నువ్వు వస్తే నేను వెళ్తా. ఏం కావాలి నీకు ఈరోజు? నాతో నీకేం కావాలి? దైవ సేవకుని నేను అడుగుతున్నాను, నేను నీకేమి ఇవ్వాలని ఆశిస్తున్నావు? ప్రార్థన, ఆశీర్వాదమా? నీ ఒళ్ళు నొప్పులు బాగోవాలా? ఆ ఒళ్ళు నొప్పులు, ఆ తినే ఆహారం బాగోలేక వచ్చేసినాయి. ఏదో మంచి మందు వేసుకుంటే బాగా అయిపోతాయి. నౌకరే, ప్రవచనం అవసరం లేదు. ఒక 4 సంవత్సరాలు 4 నెలలు కష్టపడితే వచ్చేస్తుంది. ఈ లోకంలో దేని ద్వారా కూడా కొనలేనిది ఒకటే, దేవునితో స్నేహం. దేవునితో స్నేహము అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిష్కపటమైనది, అనంతమైనది. ఏం కావాలి నీకు ఈరోజు? పరలోకమా? పరలోకం కావాలా? నువ్వు లేని పరలోకం నాకొద్దు, అది నా ప్రార్థన. నువ్వు ఉండే శ్రమలు కలిగిన ప్లేస్ అయినా నాకు కావాలి, ఎందుకంటే నువ్వు ఉంటావు అక్కడ. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎలా ఉంది నీ ప్రార్థన? పరలోకం వెళ్తావా? ఆయన ఒళ్ళో కూర్చో చాలు, ఆయన ఒళ్ళో కూర్చో చాలు. ఆ నరకమైన నీకు పరలోకం అయిపోతుంది. ఆయన ఒళ్ళో కూర్చో చాలు, పరలోకం ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. ఆయన ఒళ్ళో కూర్చో చాలు, ఆశీర్వాదాలు వెతుకుతూ వస్తాయి. ఆయనతో ముఖాముఖి కూర్చొని మాట్లాడాము, సంపాదించు చాలు, ఆశీర్వాదాలు నిన్ను వెంటాడుతాయి. మన తెలుగు మాటలో, మన తెలుగు భాషలో నాకు నిన్నటి నుంచి ఒక మాట గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. నాకు అంత తృప్తి అనిపించలేదు. ఏంటో తెలుసా? అది ప్రార్థన చేసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాను అనే మాట నచ్చలే నాకు. ఏదో వంట చేసుకున్నట్టు ఏంటి? ప్రార్థన చేసుకుంటుందా? దేవుని ప్రేయర్ ఈజ్ ద కాన్వర్సేషన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడడం ఏదో చేసుకోవడం కాదు. ఒక్కడవే మాట్లాడుకుంటున్నావు, ఒక్కడవే అయితే అది నిజంగా
కాల్ కలవలేదు. చిన్న పిల్లలు ఫోన్ ఇస్తే అలా అంటారు చూడాలి, ఏదో అది నువ్వు చేస్తున్నది. కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ అదర్ పర్సన్, దట్ ఈస్ ద ప్రేయర్. అది ప్రార్థన. మా గొప్ప దైవజనుడు, ఒకవేళ దేవుడు నీ సన్నిధిలో నీ ప్రార్థించే గృహంలోకి రాలేదంటే నీ ప్రార్థిస్తే నీ ప్రార్థన మొత్తం వేస్ట్. పిలువు, ముందు కాల్ కలుపు, తర్వాత మాట్లాడు. కాళ్ళే కలుస్తలేదు, ఎలా మాట్లాడతావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి ఎలా జరుగుతాయో తెలుసా? ఇవి ఎలా జరుగుతాయో తెలుసా? ఒక్కటి మారాలా. ఒక్కటి ఆఖరిగా చెప్తాను. నాకు ఈ ప్రత్యక్షత కలిగిన తర్వాత 9 వరాలు ఏవైతున్నావో వాటిని ఇలా చూడడం మొదలు పెట్టాను. ఇలా చూడడం, ఆడుకునే ఆ పావులు అయిపోయాయి నాకు. ఇవి 9 వరాలు ఆడుకునే పావులు, ఆడుకునే వస్తువులు అని ఎప్పుడు చెప్పాడు తెలుసా దేవుడు? 2013లో చెప్పాడు. 12లో నేను పుట్టిన 2వ సంవత్సరం, దేవునిలోకి వచ్చిన 2వ సంవత్సరం. ఆ మర్మము నాకు 1 సంవత్సరం నుంచి బయలుపరుస్తున్నాడు. 9 వరాలకు మించిన మర్మము. ఒప్పుకుంటున్నారు నాతోటి? ఇది మర్మమేనా? చూపిస్తావు చేయి, నిజమేనా ఇది? మీకు అర్థమవుతుందా? దేవునితో స్నేహము. ప్రియమైన దేవుని బిడ్డ, ఆఖరి ఆ మాట చెప్పి నేను చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి మైకిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము తర్వాత మొదటి వాక్యము, లేదా మొదటి తర్వాత. రోమీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను, మీరు చూడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రిబషందరికరబరబరబస్య నీతో నీ జీవితం సంతోషమే, నీతో బంధం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. 2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. చాలు, నా వైపు చూడండి. మొదటి మాట మీకు అర్థమైపోయింది. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. 2వ మాట, 2వ వాక్యము, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఎవరు ఇక్కడ లోక మర్యాదను అనుసరించే వాళ్ళు కాదు, వాస్తవం. అయితే కామ పెట్టిన తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. దేవుని చిత్తమేదో ఎలా తెలుసుకోవాలి? పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. ఏంటి? రూపాంతరం పొందుడి. మొదటి మాట ఏ మాట మొదటిది? నా రాసుకున్నారా? ఎవరైనా గుర్తుందా? మొదటి మాట ఏం చెప్పాను? ఏ వాక్యం? యెషయా వినుటకు బుద్ధి పుట్టిస్తున్నాడు. ఆ బుద్ధి మారిపోయింది. హల్లెలూయా. ఎలా కోరిలేటెడ్ అయి ఉన్నాయి చూడండి వాక్యాలు ఒకటికొకటి. మామూలుగా దేవుని చిత్తం ఏదో తెలియదండి. యెషయా గ్రంథంలో ఉంది, మీ ఆలోచనలు మా నా ఆలోచనలు ఒకటి కాదు అని ఉంది. కానీ అలాంటి అబ్బా అసలు హలో ప్రకాష్, రెవల్యూషన్ ప్రత్యక్షత ఏంటో తెలుసా? మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కాదు. ఇటు చూడండి, దేవుడు మిమ్మల్ని వదిలేటట్లేడు. ఈరోజు అంత ప్రేమిస్తున్నాడు. మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కాదు. అందుకే ఏమైపోయాడు తెలుసా? ఆలోచనలు ఎక్కడ పుడతాయో అర్థమవుతుందా? ఆ ఆలోచనలు మార్పు చెంది ఇద్దరి ఆలోచనలు ఒకటి కావడానికి ఉన్న కిరీటాన్ని పెట్టేసుకున్నాడు, ఆలోచనలు మారిపోవడానికి. అర్థమవుతుందా? పాత నిబంధనలో మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కాదన్న వేరన్నాడు చూడండి. ఆ మాట
ఎంత బలంగా ఉంది, దాన్ని మార్చేయడానికి ముళ్ళ కిరీటం ధరించాడు ఆయన. మార్చేసి క్రొత్త నిబంధనలోకి వచ్చేయమంటాడు తెలుసా? మనసు మారి నూతన పరచబడి ఆయన చిత్తాన్ని తెలుసుకో. ఎఫెసీ 5:1 పిల్లల వల్ల దేవుని అనుకరించుడి. కొరింథీయులు సెలవిస్తాయి, మనము దేవుని మనసు దేవుని పోలి నడుచుకుందాము. మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉందాము. అబ్బా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సు నా మనస్సు ఒకటవడానికి, నీ రక్తము నా రక్తం ఒకటి, నీ దేహము నా దేహం ఒకటి, నీ మనస్సు నా మనస్సు ఒకటి, నేనున్న చోటుకి నీవు రావడానికి బలి యాగమైపోయి వచ్చి అడుక్కుంటున్నాడు, చోటివు, నీ జీవితంలో నాకు చోటివు అని అడుక్కుంటున్నాడు. మనస్సు మారి నూతనమవటం వలన అనుకూలమును ఉత్తమమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకో. ఈరోజు నిజంగా ఈరోజు ఏమైనా ఆశీర్వాదాలు నాకు వచ్చేటువంటి అన్నీ మన ఉదయ్ బ్రదర్కి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? ఆ బ్రదరే కనుక పాస్టర్ గారితో మాట్లాడి ఈ మీటింగ్ పెట్టించకపోతే మీరు ఈ ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు కాదు. ఆయన ఈరోజు ఒక మాట, నేను గుర్తుందో లేదో ఆ బ్రదర్కి, కానీ ఒక మాట అన్నాడు, ప్రార్థన కొన్నిసార్లు బ్రదరు ఏదైతే మనం అడుగుతున్నా మళ్ళీ 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 ఆయన పిలిచినారోడా, ఆయన పిలిచినారే తండ్రి, ఆయన పిలిచినారే, గుర్తుందా? మీరు అన్నారు ఒకసారి, పిలిచినారే నిజంగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మంత్రితో ఒక్కసారి నువ్వు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడడం, కాళ్ళ మీద కాళ్ళేసుకొని మాట్లాడడం మొదలుపెట్టు. మీడియా, పోలీసులు, వార్తలు మొత్తం మంత్రి, ప్రధానమంత్రితో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రపంచమంతా వింటది. నువ్వు ఆ పరమ తండ్రితో ముఖాముఖిగా మాట్లాడడం మొదలుపెట్టు, పురా సృష్టి నీకు నమస్కరిస్తుంది. ఇంతకు పెద్ద గిఫ్ట్ ఇంకొకటి లేదు. నీకు అర్థమవుతుందా? దీన్ని సంపాదించావా? ఉత్తమమైన దానిని సంపాదించావు, ఉత్తమమైన దానిని. తండ్రితో నిజంగా ఏమడుగుతున్నావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగానా? నేను ఎప్పుడు ప్రతి చోటు అడుగుతూ ఉంటాను నేను. మనం పిలువబడిన వాళ్ళం కాదు, ఏర్పరచబడిన వాళ్ళం. మీరు ఎప్పుడైనా లాస్ట్ టైం నేను అడిగానా లేదా మిమ్మల్ని ఒక ప్రశ్న? ఏ ప్రశ్న అది? యేసయ్యా, జీసస్ హౌ ఆర్ యు? యేసయ్యా, నువ్వు ఎలా ఉన్నావు? ఆ మాట లాస్ట్ టైం అడిగాను మిమ్మల్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజైనా యేసయ్యా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? యేసయ్యా, ఈరోజు నువ్వు హ్యాపీయా? ఆర్ యు హ్యాపీ? నాతో వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? అడిగారు ఎవరైనా? ఆ గడప దాటిపోయిన తర్వాత ఎందుకు మారిపోతున్నావు? ఎందుకు? ఆ బజార్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మారిపోతున్నావు? ఎందుకు మన పాత రోజు బ్రతుకులు అలాగుంటున్నాయి? ఎందుకంటే నీవు లోక సంబంధమైన ప్రతిదీ పట్టుకుంటున్నావు తప్ప పర సంబంధమైన దానిని పట్టుకోలేదు. ఈరోజు నన్ను దేవుడు ప్రవచించొద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు చెప్తున్నాడు. ప్రవచించొద్దు అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పొద్దు? అబ్బా, థ్యాంక్ యూ జీసస్. ఎందుకు తెలుసా? నేను ఒకవేళ ఎవరి గురించి అయితే ప్రవచిస్తానో మీరు ఒకరితో ఒకరు చర్చ చేసుకుంటారు తెలుసా? యేసుదాస్ బ్రదర్, ఆ సేవకుడు వాళ్ళ గురించి విధంగా చెప్పాడు అన్న మాట తప్ప ఇప్పటి వరకు నోర్చించుకొని చెప్పిన దైవ వాక్కులు ఒక్కటి గుర్తుపెట్టుకోరు. వాస్తవమేనా? అర్థమవుతుందా? మీకేం కావాలి? ప్రవచనాలా? ప్రవచనాత్మకమైన వచనమా? వాక్యమా? దొరికిందా లేదా? నువ్వేం పట్టుకున్నావు ఈరోజు? ఆయనతో ఫెలోషిప్. ఫెలోషిప్ ఇన్ తెలుగు, ఫెలోషిప్ తెలుగు సహవాసం. ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్, సంబంధం. దేవునితో సహవాసము ఒకవేళ చేసినట్టయితే సంబంధం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆదాము సహవాసము ఇంకొక చోటుకి చేశాడో సంబంధం తెగిపోయింది. ఈరోజు నీ సంబంధము మళ్ళీ అతికించబడే అవసరం లేదు. సహవాసాన్ని మళ్ళీ ప్రారంభించు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమించడం పెద్ద వింతగా తీసుకోక. అసలు
మీకు ఒక మాట చెప్పనా, దేవునితో నడవడానికి మీకు సిగ్గేస్తుందేమో, బాధ అనిపిస్తుందేమో, లేకపోతే ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ ఒక మాట చెప్పనా మీకు, దేవునితో నడవడం ఎంత ఈజీ తెలుసా? ఎంత ఈజీ తెలుసా యేసయ్యతో నడవడము? లాస్ట్ టైం ఒక ప్రశ్న అడిగానేమో లేదో మిమ్మల్ని, యేసయ్యతో నడవడము సులభమా కఠినమని అడిగానా? క్రైస్తవ జీవితం జీవించడము, యేసయ్యతో నడవడం సులభమా కష్టమా అడిగానది నేను లాస్ట్ టైము? అడిగానా లేదా? అడిగినా కదా. అది చూపించాను ఒకటి, ఒక చిన్న పాపను తీసుకొని. చిన్న పిల్లలు, ఈరోజు బ్రదర్తో పాటు పాప వచ్చింది, తీసుకెళ్ళాను. ఆయన అసలు నిజంగా నేను కొన్ని నేర్చుకున్నా. ఆ పాప నా దగ్గరికి రానే రాదు. తీసుకెళ్తుంటే నాలో వచ్చిన ప్రశ్న ఏంటి తెలుసా? ఆ పాప తండ్రి అంటే వెళ్ళాలని సంపూర్ణంగా తయారైపోయింది. స్కూటీ పైన ఎక్కడికో వెళ్ళాలి, అది రోడ్డు పైన భయంకరంగా వెళ్ళడము, మేబీ ప్రమాదమే, అంత ఈజీ కాదు. అలాంటి బ్రదర్ తీసుకున్నాడు, స్కూటీ పైన వెళ్ళాలి. నేను, బ్రదర్ పాపని ఎలా ఎత్తుకుంటావు, స్కూటీ ఎలా నడుపుతావు? మీరు పట్టుకుంటారు కదా పాపని, మీరు ఎత్తుకుంటారు, నేను నడుపుతా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నన్ను నమ్మాడు కాబట్టే పాపను నా చేతుల్లో పెట్టాడు తెలుసా. నా చేతుల్లో సురక్షితంగా ఉంటుంది, ఆయనకు మళ్ళీ సురక్షితంగా అప్పగిస్తానని. హలో పాస్టర్ గారు, ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ స్కూటీ నడుపుతున్న ఆ పరమ తండ్రి వెనుక కూర్చుని ఆయన చేతులు ఎందుకు పెట్టిండో తెలుసా? సురక్షితంగా ఉంచుతాడని. ఆ పాపను పట్టుకొని అలా నిలబెట్టి నేను మధ్య మధ్యలో పరీక్షిస్తున్నా ఉన్నా, అటు ఇటు అయిపోద్దా, పడిపోద్దా. పాప ఏం చేసింది తెలుసా? అబ్బా, ఇక్కడ ఇంకో రెవల్యూషన్ ఏంటంటే, ఇక్కడ ఇంకొక ప్రత్యక్షత ఏంటంటే, నేను నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకోండి. ప్రత్యక్షత ఏంటంటే, ఆ పాప వెనుక నుంచి తండ్రినే పట్టుకున్నది, కానీ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించలేదే. అబ్బా, పాస్టర్ను పట్టుకుంటున్నారా? పాస్టర్ ఎక్కి కూర్చున్న బండి మీద నడిపి ఆయనను పట్టుకున్నారా? బిడ్డలరా, ఎవరిని పట్టుకున్నారా? పాస్టర్ గారు అలా పట్టించారా? అలా పట్టుకున్నారా? ఇలా పట్టుకుంటున్నారా? బా, నేర్చుకోవాలంటే నేర్చుకున్నంత ప్రతి చోటు ప్రత్యక్షతలే. మన పని, నా పని, నీ పని పట్టించడం, పట్టుకోవాలా వద్దన్నది నీ పని. ప్రియమైన దేవుని బిడ్డ, మనస్సు మారి నూతన పరచబడు. ఒక రోజు కోల్పోతావే, అప్పుడు ఎంత గింజుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు పెట్టి విలపించిన ఆ సమయం పోయిందా? 10 నాణ్యాలలో ఉన్న 9 నాణ్యాలు ఏం పనికి రావయ్యా, ఏం పనికి రావు. ఈరోజు నేను ఒకటి చేతులు జోడించి వేడుకునేది, 9 వారాలకు మించినది ఆయనతో స్నేహం, ఆయనతో స్నేహం. పౌలు గారు మంచి మాట ఏం చెప్తారంటే, ఆ 13వ అధ్యాయంలోకి వెళ్ళలేక ముందు 12వ అధ్యాయం లాస్ట్ వచనం చదవండి మీరు తర్వాత. 1 కొరింథీయులు, హిందీలో, తెలుగులో రావట్లేదు జల్ది. ఉత్తమమైన దానిని, ఒకసారి నేను ఆ మాట, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములకు మించిన సర్వోత్తమమైన మార్గము యేసుతో స్నేహం, ఆయనతో కలిసి నడవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవాలు నాకెన్నో ఉన్నావయ్యా, నాకెన్నో ఉన్నాయి. కానీ సాతాను ఏమంటాడో తెలుసా? అరే, నువ్వు తప్పు చేసావు, ఇంకా నీ నుంచి కాదు, ఆయన తీసేస్తాడు, ఆయన పరిశుద్ధత కావాలి, నువ్వు తప్పు చేసావు అని సాతాను వెనక నుంచి నేను పురికొల్పుతుంది. వాక్యాన్ని చదవనీయదు, బైబిల్ పట్టనీయదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆ చిన్న పిల్లలు తప్పు చేస్తే ఆ మట్టిలో చేతులు పెడితే తల్లిదండ్రులు కొట్టరు, క్షమించి మళ్ళీ కడుగుతారు. తండ్రి స్వభావం, దేవుని స్వభావం అది. నీ పాప క్షమాపణ నిమిత్తం రక్తం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, నువ్వు చేసిన చిన్న తప్పును కడగడానికి ఆయన యోగ్యుడు కాదా, అర్హుడు కాదా, శక్తి లేదా? ఒక స్టోరీ ఏంటో తెలుసా? అబ్రహామును ఆయన దావీదు ఎంతమందికి తెలుసు? దావీదు గారు, బైబిల్ దావీదు గారు, దావీదు స్టోరీ తెలుసా? దావీదు దేవుని హృదయానుసారుడు. దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే, బాగానే ఉంటారు చిన్నప్పటి నుంచి. అయితే మనిషి కాబట్టి ఒకానొక పరిస్థితిలో ఆయన పడిపోతాడు, బసెబాతో పాపంలో పడిపోతాడు.
అంతగా మత్తుకే కాదు, రక్తం చిందిస్తాడు, హత్య చేస్తాడు. అయితే దేవుడు ఏమంటాడో తెలుసా? మందిరాన్ని కట్టేటప్పుడు దావీదు, నువ్వు నా మందిరాన్ని కట్టడానికి యోగ్యుడు కావు. చేతులు ఏమైపోయాయి? చేతులు ఏమైపోయాయి? రక్తంతో ఉండిపోయాయి. నువ్వు యోగ్యుడు కాదు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన అయోగ్యుడైన మందిరాన్ని కట్టడానికి కూడా అర్హత కోల్పోయిన ఆ దావీదు, మందిరాన్ని ఒక లోక సంబంధమైన వస్తువులతో కట్టే మందిరానికి కూడా అర్హత కోల్పోయిన దావీదు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయనను ఒక రకంగా పిలుస్తారు. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసా దావీదు కుమారుడా? నజరేయుడైన యేసు అని ఆయనను పట్టుకొని చంపడానికి తీసుకెళ్తారు. కానీ ఒక మాట ఎలా ఆపుతుందో తెలుసా? సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త ఇలా నిలబడి చూస్తాడు. ఎప్పుడో తెలుసా? నజరేయుడైన యేసా, లేకపోతే ఎలా పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. వాళ్ళందరు శిష్యులే ఆగు అంటా ఉంటే ఏమంటున్నారు తెలుసా? ఆయన నిన్ను రమ్మంటున్నారు, వెళ్ళవయ్యా అని వాళ్ళే తీసుకొస్తున్నారు. సృష్టికర్త దావీదు కుమారుడు అనిపించుకోవడంలో వెనుకాడలేదే. ఎవరా దావీదు కుమారుడు? ఎవరా దావీదు? పాపం చేసిన దావీదు. అర్థమవుతుందా? పాపం చేసిన దావీదు. మరి ఎందుకు ఆ విధంగా? ఎందుకంటే దావీదు పడిపోయాడు, కానీ హృదయము దేవునితో ఏకమైంది. అలా పడిపోయాడు. లెగిసిన వెంటనే ఏమంటున్నాడో తెలుసా? ఆయన లెగిసిన వెంటనే అద్భుతమైన మాట అంటాడు. అద్భుతమైన మాట 51వ అధ్యాయం 11లో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమయ్యా. కీర్తనలు 51:11లో, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుమయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయకుమయ్యా. నీ సన్నిధి కావాలి. ఈ సన్నిధి, ఫెలోషిప్, పరిశుద్ధాత్మ రిలేషన్. బస్ పురాణ నియమం, పాత నిబంధన 929 అధ్యాయాలలో ఒకే ఒక్క చోటు, ఒకే ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మతో స్నేహం చేశాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు వెనకాడలే. నువ్వు దేవుని హృదయానుసారంగా జీవించడానికి ఆరంభిస్తే ప్రజలు నీ కుమారుడు, లేదా నువ్వు కొలిచే దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మాత్రమే కాదు, యేసుదాస్ దేవుడు, ఉదయ్ దేవుడు, పాస్టర్ దేవుడు, వీళ్ళ దేవుడు అని పిలుస్తారు. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు అంత మాత్రమే కాదు. వాళ్ళు అలా జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిల్చోండి. థ్యాంక్ యూ జీసస్. మీ స్థానంలో నిల్చోండి. మీరు చదువుకోవాల్సిన తర్వాత చదువుకుందరు. థ్యాంక్ యూ జీసస్. దీపము వెలిగించి అమ్మాయి అంట, ఆ వ్యక్తి అంట దాన్ని పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికిందంట. ఆ దీపము దావీదు ఏమంటాడంటే 119:9లో, నీ వాక్యము నా మార్గంలోకి దీపము, నీ వాక్యం ద్వారానే నా నడతను సరి చేసుకుంటానని అంటాడు. ఆ పోగొట్టుకున్న దానిని పట్టుకోవడానికి దీపం అవసరం వచ్చింది. పోగొట్టుకున్న నీ యొక్క ఆ స్నేహము, దేవునితో స్నేహము సంబంధం ఏదైతుందో దానిని కాపాడుకోవడానికి, మళ్ళా పట్టుకోవడానికి వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రెండు నువ్వు పొందుకున్నట్లయితే ఈ రెండు నాణ్యాలు, స్నేహము, సహవాసము. స్నేహము, నువ్వు సహవాసం చేస్తే నీ స్నేహం పెరిగిపోతుంది. సహవాసం బైబిల్ పట్టుకున్నప్పుడే కాదు, నువ్వు భయంకరమైన ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఆయన తలంపులే. కీర్తనలు 1వ అధ్యాయం చలవిస్తుంది ఏంటంటే, పాపుల మార్గము, అపహాసకులు, వీటన్ని చెప్పిన తర్వాత దివారాత్రములు యెహోవా వాక్యమందు ఆనందించు వాళ్ళు ధన్యులు అని. దివారాత్రం తెరిసి చదవాలని కాదు. కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. దివారాత్రములు వాక్యము వైపే మనస్సు. ఆ చిన్న పిల్లలను నువ్వు ఒళ్ళో పండుకున్నప్పుడు మాత్రమే కాదు, ఆడుకుంటున్నప్పుడు కూడా, నువ్వు పని చేసుకుంటున్నప్పుడు కూడా,
24 గంటలు వాళ్ళ పైన మీ ధ్యాస ఏ విధంగా ఉంటుందో, మీ మనసు ఏ విధంగా ఉంటుందో దేవాది దేవుడు అంతే కోరుకుంటున్నాడు. ఆయన అంతే స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 2 చేతులెత్తి ఆయన వైపు ఓ సన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక 2 నిమిషాలు నువ్వు సమర్పించుకో. ఆ చిన్న పిల్ల స్కూటీ పైన కూర్చొని నా వైపు చూడకుండా తన తండ్రి వైపు చూస్తూ తన తండ్రిని హత్తుకొని వెళ్ళిపోతుంది. చూడు, ఆ విధంగా పరమ తండ్రి తన మార్గంలో తీసుకెళ్తున్న ఆయనని హత్తుకుంటావా, లేకపోతే చిన్న చిన్న వస్తువులు కొనిచ్చే ఈ మనుషులను హత్తుకుంటావా? ఈ భూ సంబంధాన్ని హత్తుకుంటావా? ఈ మాయమోహాన్ని హత్తుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డ, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం విలువ తన జీవితం ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికింది, లేకపోతే తన జీవితం నాశనం అయిపోయేది. ప్రియమైన దేవుని బిడ్డ, మోకరిస్తే నీ ఇష్టం మోకరించు, నిలబడితే నీ ఇష్టం నిలబడబడు. ఎక్కువ టైం కాదు, కొన్ని నిమిషాలు మీన్స్ ఒక 2 నిమిషాలు మాత్రమే. ఇదే ఆఖరి గడియ, ఇదే ఆఖరి సమయం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రపంచం నశించిపోతుంది. భయంకరమైన కరోనా, భయంకరమైన రోగాలు, బట్ దేవుని కరుణాహస్తం నీ పైన ఉండి నిన్ను రక్షించింది. ఈరోజు నువ్వు ఏం ఆశిస్తున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు? దిక్కులు చూడమాకండి. నువ్వు కళ్ళు తెరిస్తే నేను కనబడతాను, కళ్ళు మూసుకుంటే నీ మనోనేత్రములతో దేవుని చూడడానికి ప్రయత్నిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రాహాము దేవునితో స్నేహం చేశాడు. మోసే సాత్వికుడు అనిపించుకున్నాడు. దానియేలు బహుప్రియుడు అనిపించుకున్నాడు. కానీ భయంకరమైన దావీదు హృదయానుసారుడు అనిపించుకున్నాడు. యెహోవాకు చెందిన దానివి, యెహోవాకు చెందిన వాడవి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఏం పోగొట్టుకున్నావు? జీసస్ రబశందరి అరవలసే ఓ శబదరవ సుందరి రబల శబబ. థ్యాంక్ యూ జీసస్. నేను పోగొట్టుకున్నానయ్యా. ఆదాము ఏమి పోగొట్టుకోలే. సంపద ఉంది, భూగోళానికి నిండిన ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, అంతా ఉంది. కానీ నీతో సహవాసాన్ని ఆదాము పోగొట్టుకున్నాడయ్యా. నీతో స్నేహాన్ని పోగొట్టుకున్నాడయ్యా. ఈరోజు నాకు నువ్వు అన్ని ఇచ్చావు, కానీ నీతో స్నేహాన్ని పోగొట్టుకున్నానయ్యా. నీతో సంబంధాన్ని పోగొట్టుకున్నానయ్యా. నీతో సహవాసాన్ని పోగొట్టుకున్నానయ్యా. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ఆరోగ్యాన్ని ఆశిస్తున్నాను, కానీ ఆత్మకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఆశించట్లేదయ్యా. నీ ఆత్మ నా ఆత్మ ఏక స్నేహం చేయాలని ఆశించట్లేదయ్యా. తండ్రి తండ్రి, నీతో స్నేహం కావాలయ్యా, నీతో ఏకం కావాలయ్యా. నేను ఈ లోకంలో ఏది నా వెంట రాదయ్యా. తండ్రి, ఆ స్కూటీ నడిపిస్తున్న తండ్రియే నన్ను తీసుకొని వెళ్తాడని ఆ బిడ్డ ఎంత నమ్మకంతో ఉందో. ఆ వెనుక ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఎప్పుడైనా వదిలేస్తారని. తండ్రి, నడిపించే నాయకుడా, వెళ్ళాలయ్యా, నిన్నే హత్తుకోవాలయ్యా. ప్రియమైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోనుడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి పట్టు ఆయన చూస్తున్నాడు. నీతో నా జీవితం, నీతో నా బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో నిన్ను ప్రేమించే ఆ వ్యక్తి బహుశ్రమల మధ్యలో నిన్ను వదిలి వెళ్తుంది. కానీ నా దేవుడు, నా స్నేహితుడు భయంకరమైన శ్రమల మధ్యలోనే నీతో ఉన్నాను అని సెలవిస్తాడు. నేను పోగొట్టుకున్నానయ్యా. ఆ పోగొట్టుకున్న 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం దానికోసం ఎంతో ఎంతో శ్రమపడి కనుక్కున్నదయ్యా.
కనుకొని దానిని పొందుకోవడానికి దీపం వెలిగించి మరీ వెతికింది. ఈరోజు నాయనా, నేను నీతో సంబంధాన్ని, నీతో సహవాసాన్ని, నీతో స్నేహాన్ని పోగొట్టుకోవాలయ్యా. అది కావాలి. ఆయన ఒక భిక్షపు ఎత్తుకునే వ్యక్తిలా నీ హృదయ ద్వారాలను తడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో, నీ జీవితంలో చోటు ఉందా? నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలకు మాత్రమే చోటు ఉందా? నీ జీవితంలో ఆయన ఇచ్చే వరాలకు మాత్రమే చోటు ఉందా? నీ జీవితంలో ఆయన ఇచ్చే ప్రవచనాలకు మాత్రమే చోటు ఉందా? లేకపోతే కేవలం ఆయన స్నేహానికి తప్ప మరి దేనికి చోటు లేదా? ఆయన సహవాసానికి తప్ప మరి దేనికి చోటు లేదా? ప్రియమైన యవ్వన బిడ్డ, నీవు బలవంతుడవు, నీ బలవంతురాలివి, నీ యందు వాక్యం నిలుస్తుంది అంటే దేవుడు నిలుస్తున్నాడు, స్నేహం నిలుస్తుంది, సహవాసం నిలుస్తుంది అని దాని అర్థం. నువ్వెక్కడున్నావు ఈరోజు? నువ్వెక్కడున్నావు? నీ రహస్యమందు దేవుడే, ఆ తండ్రే, ఆ స్నేహితుడే నీతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రవచనాత్మకమైన సందేశము నీకోసమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, కృతజ్ఞతలయ్యా. నోరు తెరిచి ప్రార్థించుకుంటా, ఒక నిమిషం నోరు తెరిచి. ఒకటే ఒక చివరి ప్రవచనం. ఈ రోజు మీరు విన్న వాక్య ప్రకారము ఆ మహిమ కడవరి వర్షము కృమ్మరించబడుతుంది. పొందుకోవట్లయితే పొందుకో పరిశుద్ధాత్మని అగ్ని సహవాసం పొందుకో. పీడిస్తున్న ప్రతి అంధకార శక్తులు, ప్రతి విధమైన భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఆటంకాలు యేసు నామములో వెళ్ళిపో, విడిచి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. రిబా శంతరియా రబల సంతరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆఖరి ప్రవచనం. నీవు దేవునితో సహవాసము చేసినట్లయితే, దేవునితో స్నేహాన్ని పెంచుకున్నట్లయితే ఈ లోకంలో నీకు తిరుగులేదు, ఈ లోకంలో నీకు తిరుగులేదు. పరలోకం నిశ్చయంగా చేరుకుంటావు. నీతో నా జీవితం